నువ్వు చనిపోయిన వ్యక్తి నువ్వు లేపినా కూడా సంతోషంగా ఉండలేవు. నేను చాలామందిని అట్లా దైవజనులు నా స్నేహితులు ఉన్నారు ఢిల్లీ ఆ ప్రాంతంలో. వారి జీవితాలు చూస్తుంటా, బలమైన కార్యాలు వారి జీవితాలతో దేవుడు చేస్తున్నాడు, కానీ సంతోషంగా ఉండలేరు వాళ్ళు. వాక్యము లేకుండా నేను సంతోషంగా ఉండలేను. అందుకే చాలాసార్లు గొప్ప గొప్ప అద్భుతాలు చేసే వ్యక్తులు పొరపాట్లు చేసి ఇరుక్కుంటూ అంటారు, కష్టాల్లో పడుతూ అంటారు, అవమాన పాలవుతూ అంటారు. వారి ద్వారా చాలాసార్లు యేసునామం కూడా చెడ్డ పేరు తెస్తూ అంటారు వాళ్ళు. అందుకే నేను చెప్తున్నా మీకు, వాక్య జ్ఞానం చాలా అవసరం పిల్లరా. వాక్యం ద్వారా నువ్వు ఏమై ఉన్నావు, దేవుడు ఎవరు, యేసు ప్రభు ఎవరు, నువ్వు ఎవరు, పరిశుద్ధాత్మ, ఈ యొక్క రెవల్యూషన్ నాలెడ్జ్ నిన్ను ఎప్పుడు బలంగా ఉంచుతుంది. నేను నమ్మేది అదే. ఓకే, సో దాన్ని నేను జీర్ణించుకోవాలా. నేను ఏమైనా యేసు ప్రభులో. ఓకే బ్రదర్, ముందుకు రావచ్చు కదా, ఇక్కడ చైర్స్ ఉన్నాయి, రండి ముందుకు రండి బ్రదర్, ప్లీజ్ కమ్, నో ప్రాబ్లమ్స్, కమ్. ఓకే సరే, కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. కృప 3 ప్రాంతాల్లో నా జీవితంలో పనిచేస్తుంది. ఇక్కడ కూర్చో, ఫస్ట్ చైర్లో కూర్చోండి బ్రదర్, పర్లేదు, ఆ సైడ్ కూర్చో. కృప నా జీవితంలో 3 ముఖ్యమైన పనులు చేస్తుంది. ఒకటి ఏంటి, కృప ద్వారా నేను చెప్పాలి, నాకు సాయం చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, కృప ద్వారా నేను చెప్పాలి, రక్షింపబడి ఉన్నాం కదా. బైబిల్ చెప్తుంది ఎఫెసీ 2:8 తీకండి, ఏం రాబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాం. మన యొక్క టాలెంట్స్ వలన కాదు, మన మీద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చామని కాదు రక్షింపబడినది. నేను ఈరోజు దేవుని బిడలుగా చేయబడిన దానికి కారణము ఆయన కృప. నా విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాం. ఒకటి. రెండవది, కీపింగ్ బై గ్రేస్. ఇప్పుడు కూడా తన కృపే మనల్ని కాపాడుతుంది. మా ఇంటన్నారా, నేను రక్షించబడి ఉన్నాం. నేను ఇంకా నరకం యొక్క జాడలో లేంపిలరా. మీకు నాకు నరకం లేదు. నేను రక్షించబడి ఉన్నాం. రక్షించబడిన తర్వాత చివరి వరకు తన కృపే మనల్ని కాపాడుతూ ఉంటుంది. కానీ నేను రక్షణ పొందుకున్న తర్వాత తిరిగి రక్షణ కోల్పోయే అవకాశం లేదు కానీ ఒక్క అవకాశం ఉంది కోల్పోయేదానికి. ఒక్క అవకాశం ఉంది నువ్వు రక్షణను కోల్పోయేదానికి. నువ్వు రక్షించబడి నూతన సృష్టి అయిన తర్వాత కూడా నువ్వు రక్షణను కోల్పోయేదానికి అవకాశం ఉంది. నువ్వు చర్చికి రాకుంటే, ఇప్పుడు నిన్న వారం రాలేదు సార్, నా రక్షణ పోయిందే, మళ్ళీ మొన్న వారం రాలా, రేపు వారం రాకూడదని ఆల్రెడీ డిసైడ్ అయినా. అది కాదు నేను చెప్తా ఉండేది. మీకు 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 అది అర్థం కాలని ఆ మాట చెప్పా. తిమోతి, ఎప్పుడు నువ్వు రక్షణ కోల్పోయే అవకాశం ఉంది? చెప్పు, చర్చికి రాకుండా గట్టి చెప్పు, పర్లేదు, సిగ్గుపడద్దు. నువ్వు చర్చికి రాకుండా పోతే నువ్వు రక్షణ పోగొట్టుకునే అవకాశం ఉంది. పర్లేదు అంటాను. ఎవరు ఏడా జాగ్రత్త వినాను ప్లరా. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఇది నిజం కూడా. ఒక్క అవకాశం ఉంది నువ్వు రక్షణ పోగొట్టుకునేదానికి. సాతాను విశ్వ ప్రయత్నం చేస్తాడు టోటల్గా నువ్వు మళ్ళా నరకానికి వెళ్ళిపోవాలని. అవకాశం ఉంది ఒక చోట, అసాధ్యం, అది జరగదు, అట్లా కాని పని అది. ఈడుసాడు ప్రభు, జరగని పని. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభువుని రక్షణ పొందుకున్న తర్వాత ఆయన దగ్గరికి రావడం మానేస్తే, వాడికి ఎంత శక్తి ఉందంటే వాడు ఒక గుంపు దూతల్ని తన దిక్కుకు తిప్పుకున్నవాడు. వాడు పక్కనే ఉండే ఇస్కరియోతు యోధాను సైతం తన వాడినిగా చేసుకున్నవాడు వాడు. అందుకే చర్చికి రావడం మానద్దు అంటున్నా. ఎందుకంటే సత్యము నిన్ను స్వతంత్రుడుగా చేస్తుంది. నువ్వు వినకుండా దేవుని వాక్యాన్ని
ఒక వారం రాకపోవడం కాదు నేను మాట్లాడుతానేది, ఆ విషయం గురించి కాదు. కొంతమంది నా జీవితంలో నేను చూశాను బ్రదర్, వచ్చారు, రక్షణ పొందుకున్నారు, కొద్దిగా బాగానే వచ్చేవాళ్ళు, ఏదో కష్టాలు సమస్య రావడంతో దూరం వెళ్ళిపోయి చివరికి వారు వాపస్ ప్రభువు, నాకు యేసుప్రభు అవసరం లేదు, యేసుప్రభు కాదు, అందరూ రక్షకులే, అందరూ దేవుళ్ళే అని చెప్పుకున్న వాళ్ళని నా జీవితంలో చూశాను నేను. ఆషామాషి కాదు చర్చికి తప్పించుకోవడం, ఇదేదో జోక్గా కాదు, నాకు రాలేలే, టైం లేదు నా దగ్గరని. మీకు తెలుసా సంఘం ఎవరు ఆరంభించారో? ముందర చూడండి అయినా ప్లీజ్, ముందర చూడండి. సంఘం ఎవరు ఆరంభించారు తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరంభించిపోయిండేదే. ఎందుకో తెలుసా? ఇక్కడ వస్తేనే నువ్వు పరిపూర్ణుడుగా అవుతావని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు క్రీస్తు సారూప్యంలోకి రావాలంటే ఇక్కడ రావాలా. నువ్వు ఇక్కడ రాకుండా తప్పించుకొని పోతాండే బాగానే ఉందిలే అనుకుంటున్నావు. చాలా అవకాశాలు ఉన్నాయి నిన్ను వాడు తెగ్గొట్టుకొని తీసుకుపోయేదానికి. నేను ఇప్పుడే చెప్పాను నీకు, వాడు యేసు ప్రభునే పాపంలో పడేసేదానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. వాడు దూతల్లో ఒక భాగాన్నే తన దిక్కు తిప్పుకున్నాడు వాడు. అందుకే వానికి స్థలం ఇయ్యద్దు అంటాడు దేవుడు. వాని యొక్క తంత్రములను ఎరుగని వాడుగా ఉండొద్దు నువ్వు అంటాడు దేవుడు. సో అందుకే సంఘం ఏదో నేను స్టార్ట్ చేసినది కాదు, ఏదో మనమంతా కలిసి 10 మంది ఒక స్థలం తీసుకుని స్టార్ట్ చేసినది కాదు. యేసు ప్రభువు ఆరంభించిన సంఘాన్ని ఎఫెసీ 4:13 ప్రకారం మీరు చదువుకుంటూ పోతే, నిన్ను నేను ఆయన సారూప్యంలోకి తిప్పేదానికి నిన్ను తయారు చేసే స్థలం ఇదే. ఇక్కడ నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఆయన బిడ్డగా నిన్ను తీర్చిదిద్దే స్థలం ఇదే. అర్థమైతే? అందుకే ఒక అవకాశం ఉంది నువ్వు రక్షణ పోగొట్టుకునేదానికి. చదవకూడదు కానీ నేను నా పోషన్ అది కాదు. ఎందుకు సంహో చదివారు ఎవరైనా బైబిల్లో? అది ఎక్కడ పెట్టింది? 6వ అధ్యాయం చూస్తే హెబ్రీయుల రాసిన పత్రిక జస్ట్ చదువుతాను మీ ముందు. అవకాశం ఉందే లేదా? 6:4 ఒకడు దేవుడు సెలవిచ్చిన ఎడల మనం, ఓకే 4వ వాక్యం మొబైల్స్ ఇది పెట్టుకున్నైనా, ఒకడు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడము అసాధ్యము. అందుకే భర్తని ప్రోత్సహించండి, ఎందుకంటే వాడు ప్రోత్సహిస్తూ ఉంటాడు రాద్దని, పోకుండా చేయాలని. నీ భార్యను ప్రోత్సహించు, పిల్లల్ని ప్రోత్సహించు. ఆయన ఇప్పుడే పాట పాడుకున్నారు, ఆయన చేయలేంది ఏదీ లేదు కదా. నీ కథ మొత్తం మార్చేవాడు ఆయనే. ఆయన్ని కాదని నువ్వు దూరం పోయినావా, నేను చదివాను, మీకు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నేను అబద్ధం చెప్పకూడదు మీకు, అందుకని నిజం చెప్తాను. ఓకే, కానీ అసాధ్యం ఇది మళ్ళీ అసాధ్యమే. ఏది? రక్షణ పోగొట్టుకోవడం అసాధ్యం, ఎన్నడే కనిపోదు. అట్లా పోయేది కాదు ఇది. యేసు ప్రభు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు, కానీ నువ్వు విడిచిపెట్టే అవకాశం ఉంది. నువ్వు పోంగా దూరం పోంగా. అందుకే ఆడుకోవద్దండి ఆత్మీయ లోకంతో. ఓకే, అందుకే ప్రాపర్ రావాలి మనము. ఓకే, 3వది ఇప్పుడు ఏం నేర్చుకుంటాం సబ్జెక్ట్ లివింగ్ బై గ్రేస్. కృప ద్వారా నేను జీవిస్తా ఉన్నాం. ఓకే, ఆమె చాలా ఉంది చెప్పేది. ఓకే, ఏనేవో లేట్ అయితే క్షమించండి, వర్షిప్ లేట్ అయింది ఈరోజు. ఓకే, ఏనేవో ఓకే, గత 2 వారాల నుంచి నేను ఒక విషయాన్ని లోతుల్లోకి తీసుకెళ్తున్నాం మనము. ఏంటది? రక్షణ ద్వారా ఏం జరిగింది. ఓకే, చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు దాని సబ్జెక్టే చెప్పాలి నేను, రేపు వారం వేరే విషయంలోకి వెళ్ళాలి. కృపలోనే చూడండి, బైబుల్ స్ట్రైట్గా మీతో నాతో ఏమంటుంది? ఫిలిప్పీ 4:3-20 నీవు నేను పరలోక రాజ్య పౌరులము. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పౌరస్థితి. ఓకే, పరలోకమందు మన పౌరస్థితి ఉంది. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. జాగ్రత్తగా వినండి. ఓకే, ఎందుకు నువ్వు ఇండియన్ సిటిజన్వి? ఇండియాలో నువ్వు పుట్టావు కనుక.
ఓకే, ఎందుకు బైబిల్ నిన్ను స్వర్గపు సిటిజన్ అంటుంది? అప్పుడే ప్రశ్న మీకే. అవును, ఎందుకంటాను? నువ్వు అక్కడ పుట్టావు కాబట్టి. ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో నువ్వు ఆ క్షణమందు దేవునికి పుట్టావు నువ్వు. అందుకే స్వర్గం నీది. అందుకే చెప్పా, స్వర్గం రక్షణ అంటే టికెట్ తీసుకోవడం కాదు, స్వర్గానికి పోయేదానికి. రక్షణ ఏంటంటే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, నువ్వు స్వర్గంలో పుట్టడం రక్షణ అంటే. అది ఓకే, మనం స్వర్గానికి వెళ్తాం, అవన్నీ ఉన్నాయి, మన ఇల్లు అది. నేను ఇప్పుడు చెప్పాను సెకండ్ పాయింట్, ఎందుకంటే మీకు చెప్పాలని చెప్పా. యాక్చువల్ లేదు, అది జరగని పని, అది నాకు తెలిసి అసాధ్యం. అది చచ్చిపోయే క్షణమన్నా యేసుప్రభు వాపస్ తెచ్చుకుంటాడు ఆ వ్యక్తిని. అందుకనే ఆ యొక్క రెండో పాయింట్ని సమస్యలో పడకండి. పోయి అమ్మయ్య చర్చికి పోలేదు, నో డెవిల్కి అవకాశం ఇద్దాం. మీరు అర్థం చేసుకోవాలని చెప్పా. నేను ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు. ఒక్కసారి రక్షింపబడిన తర్వాత అసాధ్యం ఆ వ్యక్తి పోవడం. నేను కూడా చెప్తున్నా, చెప్తాను, నేను అనుభవంతో చూసినది. ఆ వ్యక్తిని దేవుడు ఇంటికి తీసుకెళ్తాడు కానీ నరకాన్ని తీసుకెళ్ళాడు. నరకానికి పోనీడు. అర్థమైంది నేను ఏం చెప్పాను సెకండ్ పాయింట్లో? అందుకే చాలామంది జల్దీ చచ్చిపోతుంటారు. చెప్తాను ఓపెన్గా, అనంతపురంలో ఏఎల్ చర్చ్, ఓపెన్ చర్చ్, అనంతపురం భాషలో. ఒకవేళ ఆ వ్యక్తి తెగించి దూరం పోతా ఉంటే దేవుడు అంటాడు, నువ్వు రారా ఇంటికి, ఊరికే నువ్వు మళ్ళా బాగుండదు, వేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? చేయి చూపండి నాకు. నేనేం చెప్పాను ఎంతమందికి అర్థమైంది? కొంతమంది ఇట్లే పెట్టుకుని ఉన్నారు, నాకు వాళ్ళకి ఏం అర్థం కాదు. నేనేం చెప్తానంటే, ఒకవేళ రక్షింపబడిన తర్వాత ఆ వ్యక్తి ఇన్సిస్ట్ చేస్తాననుకోండి, నాకు వదులుకోవాలని, ఆ వ్యక్తిని దేవుడు వదులుకోకముందే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. కానీ సాతాన్ చేతిలో పడినాడు. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పకూడదు కానీ చెప్పేశాను మీకు, ఎందుకు మీకు గ్యారెంటీ. ఈ ఏఎల్ చర్చిలో వాళ్ళు ఎవరు పోనీను, నేను పోనీను బిడ్డ. ఎందుకంటే ఆయన పోనీడు కాబట్టి ఆయన మీద ఆధారపడి, నా మీద ఆధారపడి. గుడ్. మూడోది ఏం నేర్చుకున్నావు? అక్కడి సిటిజన్ నేను. ఎందుకంటే అక్కడ జన్మించాం. రక్షణ అంటే ఏంది? నువ్వు జన్మించావు, స్వర్గంలో జన్మించిన దినం అది. ఇక్కడ ఎందుకున్నాం మళ్ళీ ఇప్పుడు? అక్కడి నేను సిటిజన్, ఇక్కడ రాయబారిని. 5:22 కొరింథీ 5:20 నేను రాయబారిని, అంబాసిడర్ పని ఏంటి? అమెరికన్ అంబాసిడర్ ఢిల్లీలో కూర్చున్నాడు, ఇండియాలో. ఎందుకు? అక్కడ సిటిజన్ అతను, కానీ ఇక్కడ పని చేస్తాడు. ఎందుకు? అమెరికాని ఇండియాకి పరిచయం చేయడానికి. ఇండియాలో ఉండేటివి అమెరికాకి పంపించాలా, అమెరికాలో ఉండేటివి ఇండియాకి పంపించాలా. ఇదే నా పని ఇక్కడ. అందుకే బైబిల్ నీకు నాకు ఏమంటుందంటే, ఎందుకు చెప్తున్నా ఇది మతం కాదు సార్. ముందు మేము హిందూ మతం సార్, ఇప్పుడు క్రైస్తవ మతంలో చేరుకున్నాం. ముందు మేము ముస్లిం మతం సార్, క్రిస్టియన్ మతం తీసుకున్నాం. ముందు జైన్ మతం సార్. ఇది మతం కాదు. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి మతంలోకి రాలా. ప్రపంచం మతం అని పిలుస్తుంది. దీన్ని మనం ఏం చేయలేం. బైబుల్ దీన్ని మతం అందు. బైబుల్ దీన్ని జన్మ అంటుంది. బైబుల్ దీన్ని ఏమంటుంది? క్రొత్త జన్మ ఇది. నువ్వు ఆదాముకు పుట్టింటివి, యేసు ప్రభు ద్వారా దేవునికి పుట్టి ఉన్నావు. యోహాను సువార్త 1:12 తొందర చదవండి, ఎవరైనా పెట్టండి. నేను యోహాను సువార్త 1:12 అంగీకరించురు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొకటకు ఆయన అధికారం. ఏం జరిగింది? రక్షణలో నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావు. ఆయన అధికారం అనుగ్రహించను. తర్వాత వారు దేవుని వలన, చెప్పండి, నేను దేవునికి పుట్టి ఉన్నా. నేను దేవునికి పుట్టి ఉన్నా. రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనను పుట్టిన వాడిని కాను. అందుకే నీ సిటిజన్షిప్ ఏడుంది? నువ్వు ఎక్కడి నా పౌరుడివి? స్వర్గానికి సంబంధించిన వాడివి. అందుకే స్వర్గంలో ఏముందో సమస్తం నీది. నువ్వు సమస్తానికి అర్హుడవి, ఆ వారసుడవి. అందుకే బైబిల్లో ఈ యొక్క విషయాన్ని అనేక సార్లు దేవుడు రాయించాడు. 1:18 చదవండి, యాకోబు గ్రంథం 1:18. ఎవరైనా 1 పేతురు 1వ అధ్యాయం కూడా తీసి పెట్టండి. ఆయన యాకోబు 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉన్నట్లు సత్యం వాక్యం మనల్ని తన సంకల్ప ప్రకారం ఏం చేశాడు?
కన్నాడు పిల్లరా. నువ్వు మీ బిడ్డను కన్నావు కదా అమ్మా, నువ్వు నీ భార్య కలిసి కన్నారా లేదా? భార్య భర్తలు కలిసి కన్నారా బిడ్డల్ని? దేవుడు నిన్ను నన్ను కన్నాడు. దీన్ని మతంతో పోల్చొద్దు. ప్రపంచాన్ని చూసి నువ్వు కూడా మతంలో ఈ మతంలో దీని మతం, నో, ఇది మతం కానే కాదు. ఇది దేవునికి పుట్టడం. నువ్వు యేసయ్యను ప్రభువుగా స్వీకరించిన రోజు నువ్వు కన్నాడు దేవుడు నిన్ను. తన సంకల్ప ప్రకారము కనెను. ఆ తర్వాత 1 పేతురు 1 ఎక్కడ ఏ రెఫరెన్స్ చెప్పా? 1 పేతురు 1:3-4 పెట్టండి. నేను ఫస్ట్లో ఎవరైనా చదివేశాను అంత లోపల మైక్ తీసుకొని. మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. లాస్ట్లోకి వస్తే లాస్ట్ లైన్లో, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. ఇంకో చోట రాయబడింది, మీరు చాలా చోట్ల, నువ్వు క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుండి, అక్షయ బీజం నుంచి యేసుప్రభు ఎట్లా పుట్టాడు? వాక్యం ఏమైంది? దేహం ధరించింది. నువ్వు ఎవరో తెలుసా? వాక్యాన్ని. నువ్వు ఏం ధరించావు? దేహం ధరించావు కదా. అదే రాయబడింది ఇక్కడ. నువ్వు క్షయమైన వస్తువు నుంచి కాక అక్షయమగు దేవుని వాక్యం మూలంగా నువ్వు పుట్టినది. మరియమ్మ గర్భంలోకి ఆ రోజు యేసు ప్రభు ఆమె ఎప్పుడైతే అనిందో జరుగును గాక అని, నువ్వు ఎప్పుడైతే అన్నావో యేసు ప్రభు నా యొక్క ప్రభు అని, ఆ రోజు మరియమ్మకి ఏం జరిగిందో నీ శరీరంలో అదే జరిగింది. మరియమ్మ శరీరంలోకి దేవుని యొక్క ఆత్మ, యేసు ప్రభు యొక్క స్పిరిట్ ప్రవేశించింది దేహం తొడుక్కునేదానికి. నువ్వు ఆల్రెడీ దేహంతో ఉన్నావు. ఏ రోజు యేసుక్రీస్తును ప్రభు అన్నావో ఆ రోజు నీలోకి దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ఆత్మ ప్రవేశించింది. యేసు ప్రభులో నుంచి నీకు స్పిరిట్ ప్రవేశించింది, న్యూ స్పిరిట్. అందుకే మీరు నేను బైబిల్ అంటుంది, ఎందరైతే క్రీస్తునున్నారో వారు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. గ్రీకులో ఏమంటుంది? కాయనోస్, KAINOS. కాయనోస్ మీన్స్ అంతవరకు లేనిది ఆ రోజే సృష్టిలోకి రావడాన్ని కైనోస్ అనే పదం వాడతారు గ్రీక్లో. ఇంగ్లీష్లో నూతన సృష్టి అంటే కొత్తగా చేయబడినావు అంటే అంతవరకు లేనివాడివి నువ్వు. యు ఆర్ న్యూ. పాతవి, ఆ పాతాత్మ లేదు నీలో ఇప్పుడు. యు ఆర్ న్యూ బీయింగ్, న్యూ క్రియేషన్. ఆ రోజే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినావు నువ్వు. అది నీకు జరిగిండేది. అందుకే నీలో ఆ రోజు ఏం జరిగింది? దేవుని DNA వచ్చి నిలబడింది. DNA అంటే తెలుసు కదా, లాస్ట్ వీక్ నేను చెప్పాను. DNA అంటే ఏంటి? యూరోపియన్ ఉమెన్ ఎట్లుంటారు? బ్లూ ఐస్తో ఉంటారు, గోల్డెన్ హెయిర్స్తో ఉంటారు. కారణం ఏం చెప్పండి? DNA. చేప నీళ్ళలో ఈదుతుంది, ఎందుకు తెలుసా? దాని యొక్క DNA అది. నీలో నాలో దేవుని DNA ఉంది. జాగ్రత్త వినాలా. దేవుళ్ళ బ్రతికేదానికి దేవుని DNA మీలో నాలో ప్రవేశించింది. అందుకే బైబిల్ ఏమంటుంది? నేను వారం చూసుకున్నాం, కాపీ గాడ్. ఎవరికి కాపీ కొట్టాలా? కోతిలో నుంచి కోతి పుడుతుంది, చేపలో నుంచి చేప పుడుతుంది. గత వారాలు చూసుకున్నాం. నువ్వు నేను ఎవరికి పుట్టాం? దేవునికి. అందుకే ఎవరికి కాపీ కొట్టాలా? దేవునికి. లాస్ట్ టైం కూడా చెప్పాను, సాతాను యొక్క ప్రయత్నం అంతా ఏమో తెలుసా? నువ్వు దేవుడు కానని చెప్పేదానికి అనుక్షణం నీ జీవితంలో వాడు పనిచేసేది. అక్కడ అదే చేశాడు ఏదోని తోటలో. వారిద్దరితో ఏమన్నాడు? భార్యాభర్తలతో, ఆదాము హవ్వతో, మీరు ఇది తింటే దేవుళ్ళ అయిపోతారు. జాగ్రత్తగా వినాలి బిడ్డ, మీరు ఇది తింటే దేవుళ్ళ అయిపోతారని. యాక్చువల్ వాళ్ళు ఆల్రెడీ దేవుళ్ళ ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో పొలిలో అని సృష్టించాడు. వారిని చీట్ చేశాడు. ఈరోజు కూడా అదే నీకు నాకు వాడు అదే చీటింగ్ చేసేకి వస్తూ ఉంటాడు నీ దగ్గర, నా దగ్గరికి మాట్లాడేదికి. ఈరోజు కూడా నీకు ఏమంటారు తెలుసా? నువ్వు దేవుని స్వరూపంలో పొలిగలేవు. నువ్వు ఎక్కువగా ఫాస్ట్ చేయాలి, దీనికోసం ఎక్కువగా ఉపవాస ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవునికి అలా ఎక్కువగా చాలా హార్డ్ వర్క్ చేయాలను. ఇది కాదు, దీనంతా చేస్తే అప్పుడు నువ్వు దట్స్ ఎ బిగ్గెస్ట్ లాయ్. సైటన్ ఈరోజు కూడా అదే నాతో మాట్లాడే. కానీ నువ్వు నేను ఆల్రెడీ దైవత్వంతో నిన్ను ఉన్నావు. వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. అందుకే దేవుళ్ళ జీవిస్తాం మనం. అందుకే దేవుణ్ణి కాపీ కొడతాం మనం. అందుకే దేవుళ్ళ మన తండ్రిలా జీవిస్తాం. అందుకే హలో, ఇది నీ సాల్వేషన్ అంటే నీకు ఇది అర్థం కాదు. నువ్వు ఆల్రెడీ దేవునికి పుట్టి ఉన్న బిడ్డవి.
అందుకే నువ్వన్నీ చేసేది ఏంటివి? ఉపవాసం, ప్రార్థన, దేవునికి ఇచ్చేది, సువార్త. ఎందుకంటే నువ్వు దైవత్వంలో ఉన్నావు, నువ్వు దేవుణ్ణి ధరించుకున్నావు, నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు, నువ్వు దేవుని యొక్క బీజాన్ని విను. వాని అబద్ధం నుంచి ఎప్పుడు దూరం ఉండాలా. అందుకే మనము ప్రేమించేది ఇతరులని, అందుకే మనము క్షమించేది, అందుకే మనం దయ చూపేది. ఎందుకంటే దేవునికి పుట్టి ఉన్నాం, దేవుణ్ణి కాపీ కొడుతున్నాం. లాస్ట్ వీక్ నేను చెప్పాను మీకు, ఒక రాజు ఉన్నాడు, రాజుకి కుమారుడు ఉన్నాడు కదమ్మా. ఈ కుమారుడు ఏం చేస్తూ ఉంటాడు? తండ్రి ఏం చేస్తా అన్నాడో చూస్తూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడు, ఎలా నిలబడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు తను రాజుగా కూర్చొని ఆ సింహాసనం మీద తను చెప్పడం మొదలు పెడతాడు, తను ఆజ్ఞాపించడం మొదలు పెడతాడు. ఎందుకు ఆ ప్రజలంతా ఆయన మాట వింటున్నారు? కొడుకు మాట ఎందుకు వింటున్నారు చెప్పాలి ఎవరన్నా? ఎందుకంటే ఆయనకు పుట్టాడు కాబట్టి. అర్థమవుతుందా? ఆ రాజుకి పుట్టాడు కాబట్టి ఇప్పుడు తను సింహాసనం మీద ఉండి చెప్పినప్పుడు ప్రజలు, నాయకులు, మంత్రులు అందరూ వింటారు. ఎందుకంటే పుట్టుక చాలా అవసరం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దురాత్మ శక్తి నీకు నాకు లోబడాల్సిందే. కారణం పుట్టుక. అందుకే వాడు ప్రయత్నం చేశాడు నువ్వు పుట్టలేదని నీకు రుజువు చేయడానికి. ఎలా అయితే రాజు కుమారుడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత తనకు అందరూ లోబడతారో, కారణము తను రాజుకు పుట్టాడు కాబట్టి. ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి సైతానాత్మ, ప్రతి చీకటి శక్తి, ప్రతిదీ నీకు నాకు లోబడాల్సిందే. ఎందుకు తెలుసా? నువ్వు నేను దేవునికి పుట్టి ఉన్నాం కాబట్టి. ఈ భూమి నాకు నీకు నా తండ్రి ఇచ్చాడు కాబట్టి. ఈ సృష్టి నా చేతుల్లో తండ్రి పెట్టాడు కాబట్టి. సమస్య ఏడొస్తుందంటే నీకు నాకు తెలియకపోవడమే నువ్వు నేను ఎవరో. ఒక ఆయన అన్నాడు, సార్ దయ్యాల్ని తీసేకపోతే ఆ రోజు మాదిరే, ఆ రోజు దయ్యాలు ఏమన్నాయి? యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, నువ్వు ఎవరు అని అడిగారు సార్. అదే ప్రశ్న అడుగుతారేమో అన్నాడు. నేను చెప్పా, ఏ దయ్యము నిన్ను ఆ ప్రశ్న అడగదు. అర్థమైందా? నాకెప్పుడు దయ్యాలు అడగలే. వేరే చెప్తాయి, డ్రామా ఆడతాయి, కానీ ఇవి ఆ ప్రశ్న అడగవు. హలో, నీకు అర్థమవుతుందా? ఎందుకో నువ్వు ఎవరో నీకు తెలియదని దానికి తెలుసు అనుకో, నేను ఇరికించుకునే ప్రయత్నం చేస్తా అవి అబద్ధాల ద్వారా. నీకు తెలుసా బైబిల్లో ఏం జరిగిందో? యేసు ప్రభుకే వచ్చి ఓసారి అన్నావే, సాతాను వచ్చి అన్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే. హలో, నీకు తెలుసా బైబిల్లో యేసు ప్రభు ప్రూవ్ చేశాడు నేను దేవుని కుమారుణ్ణి అని. ఏ విధంగా? వాక్యం ఏం చెప్తుందో దాని మీద నిలబడ్డం వలన. మీరు బైబిల్ చదివితే ఆ తర్వాత దురాత్మలు ఎప్పుడే కానీ, సాతానాత్మలు ఎప్పుడే కానీ యేసుప్రభుని అడిగిలా నువ్వు దేవుని కుమారుడు అని. ఉల్టా అవి ఏం చేసేది తెలుసా? ఎక్కడ యేసుప్రభు పైన అవి చెప్పేటివి నువ్వు దేవుని కుమారుడు అని. నువ్వు నేను ఎవరో దాని మీద నిలబడితే నువ్వు నేను ఏం చేయాలో అది చేయగలము. లైఫ్ ఈజ్ ఎ స్పిరిచువల్ మా. ఆత్మీయత ఏమంటారు? హలో, అందుకే నువ్వు నేను ఎవరో నువ్వు నేను తెలుసుకోవాలా. నువ్వు నేను ఏ రోజు యేసు ప్రభువు రక్షకుడుగా అంగీకరించామో, మీరు నేను ఆ రోజు నుంచి ఆ రాజుకి పుట్టి ఉన్నాం, సృష్టికర్తకు రాజుకి పుట్టి ఉన్నాం. ఎందుకు తెలుసా? మీరు నేను రాజులుగా చేయబడి. నిన్న వారం చూసుకున్నాం, ప్రకటన 5 చూసుకున్నాం మనం. యేసు ప్రభు మనల్ని ఏంగా చేశాడు? రాజులుగాను యాజకులుగాను చేశాడు. నువ్వు నేను ఇక్కడ పరిపాలించదనుకున్నాం. అర్థమైందా? నేను నిన్న వారం ఒక విషయం చెప్పా. సర్కస్లో సింహము హంటర్కి భయపడతా ఉంటుంది కదా. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? హంటర్తో సింహాన్ని పరిపాలిస్తా అంటాడు. కానీ సింహంకి తెలిసిందనుకో, ఆ సింహం ఎవరో. ఇట్లా వాళ్ళు 20 మంది నిలబడినా హంటర్ తీసుకుని సింహం ఎదుట నిలవలేరు. హంటర్ తీసుకున్న వాళ్ళకి కూడా తెలుసు. దానికి తెలిసిందనుకో అది ఎవరో, నేను కూడా దాని ఎదుట నిలవలేనని. ఓకే, సో అందుకనే మీరు నేను రక్షణ అంటే అర్థం చేసుకోవాల్సిందే. నువ్వు నేను ఆ క్షణం నుంచి దేవునికి పుట్టి ఉన్నాం. అక్కడి వారం మనము.
అక్కడ సిటిజన్షిప్ కలిగిన వారము. అంతేకాదు అక్కడున్న సమస్తాన్ని మనము కలిగి ఉన్నాం. అదే ఈరోజు నేర్చుకోవాలి మీరు నేను. ఓకే, ఏం నేర్చుకున్నాం నిన్న వారం? ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనము? పుట్టాం కాబట్టి మన పని ఏంటి ఇక్కడ? కాపీ. ఎవరు కాపీ? 10th క్లాస్లో కాపీ కొన్నావు, 11th కాపీ, 12th కాపీ. నువ్వు నేను అనుక్షణం కాపీ కొట్టాల్సింది దేవుణ్ణి. పిల్లరా, దేవుణ్ణి ఎలా కాపీ కొడతావు? దేవుణ్ణి అమ్మా నిన్న వారం చెప్పాను నేను. ఎట్లా కాపీ కొట్టడం? దేవుడు ఏం చేశాడు? చీకటిని చూసి వెలుగు కలుగును గాక, నిరాకారాన్ని శూన్యాన్ని చూసి దేవుడు మాట్లాడాడు. అదే కాపీ కొట్టడం అంటే. నువ్వు నేను చీకటితో మాట్లాడాలా, విపరీతమైన పరిస్థితులతో మాట్లాడాలా. అదే ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ అంటే. లివింగ్ లైక్ గాడ్ మీన్స్ స్పీకింగ్ లైక్ గాడ్. ఎక్కడ చీకటి ఉందో అక్కడ మాట్లాడాలా. అదే దేవుణ్ణి కాపీ కొట్టడం. దేవుని ఎదుట చీకటి గురించి మాట్లాడకూడదు, దేవుని ఎదుట చీకటిని శాసించాల నువ్వు నేను. క్రైస్తవులకు వచ్చిన సమస్య ఏమంటే వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. అదొక పెద్ద సమస్య. అందుకే చీకటిని వివరిస్తూ ఉంటారు, దేవుణ్ణి కాపీ కొట్టరు, కానీ విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా? చీకటిని వివరిస్తూ ఉంటారు. చీకటిని శాసించే జీవితం మీదే నాది. అది ఏ చీకటి అయినా సరే, అది అనారోగ్యమైనా, అది నీ పిల్లల్లో విపరీతమైన పరిస్థితి అయినా, నీ ఆర్థిక స్థితి ఇంబ్యాలెన్స్గా ఉందనుకో, నువ్వు శాసిస్తే తప్ప నువ్వు ఆస్తిపరుడుగా స్వర్గం నుంచి తెచ్చుకున్న నీ ఆస్తి నువ్వు అనుభవించలేవు ఈ సృష్టిలో. నువ్వు దేవుడు ఎంత ధనికుడువో అంత ధనికుడివే. అందుకే దేవుని యొక్క వాక్యం చదువు, దేవుని వారసుడివే. హలో, నేను లాస్ట్ వీక్ చెప్పా, మీ యొక్క ఎట్లా తెలుస్తుంది మీరు లైక్ కాపీ కొడుతున్నారు లేదో? నేను లాస్ట్ టైం ఊరికి ఎగ్జాంపుల్ చెప్పాను. మీ స్టేటస్ చూస్తే తెలుస్తుంది మీరు దేవుని కాపీ కొడతారా, సైతాన్ని కాపీ కొడతారా అని. లేదంటే సైతాన్ చేతిలో ఉన్నారా అని. ఎప్పుడు అట్లా స్టేటస్ పెట్టకండి. అట్లీస్ట్ ఏఎల్ చర్చ్లో బయట వాళ్ళకి మనం ఏం చెప్పలేం. ఎవరు లేరు ఈ ప్రపంచంలో, ఒంటరి వాడిని. ఇవన్నీ మీకు తెలీదు. ఆత్మీయ లోకానికి అర్థమవుతాయి నీ ఆత్మీయ స్థితి. ఈవెన్ ఎప్పుడు కూడా నాకు టైం వేరే సబ్జెక్ట్. నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైంది ఈ సృష్టికి. నేను చెప్తున్నా, ఎప్పుడు వాక్యం తప్ప ఇంకేం మాట్లాడకండి బిడ్డ. ఎన్ని కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందులు పోతానే అవి తాత్కాలికమే నీ జీవితంలో. నువ్వు నేను ఎప్పుడు ఈవెన్ ఇక్కడికి వచ్చినా ఎక్కడున్నా, ఎప్పుడు యూ స్పీక్ లైక్ గాడ్, దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ ఇన్ యువర్ లైఫ్. నిజమైన నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఎవరో, నువ్వు స్వర్గం గురించే మాట్లాడతావు బిడ్డ. స్వర్గంలో నువ్వు ఏమై ఉన్నావు, స్వర్గంలో నీకు ఏమి ఇవ్వబడిందో, అసలు నువ్వు ఎవరో అవే మాట్లాడతావు. అవకాశమే ఇవ్వు నువ్వు సాతానికి. నిరుత్సాహం అనే మాటలు నీ పెదవుల్లో రాకూడదు బిడ్డ. ఓకే, నేను వేరే విషయంలో తీసుకెళ్ళాలి టాపిక్లోకి. ఏం దిగులుగా ఉన్నావు ఈరోజు? సరే, ముందర చూడండి ప్లేరా. కొద్దిగా నేను ఈరోజు కూడా రక్షణకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పి ఈరోజు ముగించాలి. సాల్వేషన్ దిస్ థింగ్. ఓకే, వేరే విషయంలోకి వెళ్ళాలా? ఓకే, ఇలా స్టార్ట్ చేశాను నేను నాకు చెప్పాల్సిన పాయింట్స్. పాపాన్ని జయించాలి అంటే, పాపంతో ఫైట్ చేసి నువ్వు పాపాన్ని జయించలేవు. యూ కెనాట్ విన్ ఆర్ ఓవర్కమ్ సిన్ బై ఫైటింగ్ విత్ సిన్. ఏనైనా ఇది కూడా మళ్ళీ పాపాన్ని నువ్వు దాంతో ఫైట్ చేసి పాపాన్ని జయించలేవు. మతం అంటుంది అలా చేయమని. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నువ్వు నేను చేసిన ఎడల మీరు నేను పాపాన్ని జయించగలం. పాపాన్ని జయించే విధానము బైబిల్ తప్ప సృష్టిలో ఏ గ్రంథము చెప్పదు మనకి. ఈ గ్రంథంలోనే రాయబడింది పాపాన్ని జయించేది. నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, నువ్వు ఏ అడిక్షన్ ఉన్నా దాన్ని జయించవచ్చు. ఏ సిగరెట్ తాగేది కానీ, అది ఫోనోగ్రఫీ కానీ,
ఈ సృష్టిలో పాపాన్ని జయించే విధానం దేవుడు చెప్పిన విధానం తప్ప ఇంకే విధానం ద్వారా పాపాన్ని మనిషి జయించలేడు. తెలుసు కదా, మీరు నేను జన్మత ఇప్పుడుండే జన్మ కాదు, మనం ఇప్పుడు నూతన సృష్టి, కన్ఫ్యూజ్ కావద్దండి. యాక్చువల్గా మనం పుట్టినప్పుడు ఈ లోకంలో ఏంగా పుట్టాం? డైరెక్ట్ పెళ్లి చేసుకుని పుట్టాం. ఎవరితో? పాపంతో, తాలిబుడితో వచ్చిన వాళ్ళం మనము జన్మత. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, రోమిలు రాసిన 5:12 ఒక్క మనిషి పాపం ద్వారా పాపం అందరిలోకి వచ్చింది. అందుకే బచ్పన్ నుంచే అబద్ధాలు చెప్పేది మొదలు పెడతాం మనము, ఏ ట్రైనింగ్ లేకుండా. చాలాసార్లు చెప్పాను, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి తెలుగు కోసం ట్యూషన్ పోవాలం మనము. మొట్టికాయలు లేపించుకోవాలి నా మాదిరే. అందుకే ఇప్పటికి తెలుగు సరిగా రాదా, మొట్టికాయలు వేసేసి తెలుగే మర్చిపోతాను. ఓకే, నువ్వు మంచి టీచర్, ఆమె తెలుగమ్మ టీచరు ముందర చూడండి. కానీ అబద్ధాలు చెప్పేదానికి ట్యూషన్ పోసిన పనులా కదా, జలసి ఇవన్నీ. లైక్ మనం జన్మత పాపులము. ఇప్పుడు కాదు, నేను కన్ఫ్యూజ్ కాదని ఇప్పుడు లేదు. ఓకే, అదే నేర్చుకుంటాను. ఓకే, ఎనియో. సో అందుకే ఈ పాపాన్ని జయించే విధానం ఏంటి, అది మనం నేర్చుకుందాం. బైబిల్ ఏం చెప్తుందో. ఎందుకంటే మీరు ఆల్రెడీ జయించాం, మీకు జ్ఞానం ఉండాలి ఈ విషయాల్లో. ఓకేనా? ఎవరికైనా నిద్ర వచ్చినట్లుంటే నీళ్ళు తాగండి. ఏసీ పెట్టమంటారు, కొద్దిగా ఎక్కువ వేడి ఉంది కదా, కొద్దిగా ఇలా చలి ఉందా వేడిగా ఉందా, ఏం పర్వాలేదు, మనం ఫ్యామిలీ మాట్లాడుకుందాం. సరిపోతుందామా? సరిపోతుందా బ్రదర్? ఓకే, అంటే నేను ఇది వేసుకున్నాను కాబట్టి కొద్దిగా అట్లా అనిపిస్తుంది. నో ప్రాబ్లమ్స్. ఓకే, వేడిగా ఉండడం నాకు చాలా ఇష్టం. ఎక్కడున్నాం? పాపం. ఓకే, చిన్న స్టోరీ చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఇంట్లో ఒక ముసలాయన ఉండేవాడు. ఆమె చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు ఈ కుటుంబీకులతో, వాళ్ళ కుటుంబీకులతో. చాలా ఆ విధంగా మనిషి. విస్కీ తాగేవాడు, సిగరెట్ తాగేవాడు, తినేవాడు, తన భార్యని ఇష్టానుసారంగా నీచంగా మాట్లాడేవాడు ఇక ముసలాయన. ఆ తర్వాత అందరితో కొట్లాడేవాడు. ఇంట్లో అందరూ ఇబ్బంది పడేవాళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలతో సహా. ఆ ఇంట్లోనే పెద్ద న్యూసెన్స్గా ఉన్నాడు ఈ వ్యక్తి. సో సిగరెట్ తాగి, విస్కీ తాగి ఆ టవల్ ఇంట్లో కూడా చేసేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళంతా చర్చికి వెళ్ళిపోయారు. ఈయన చర్చికి వెళ్ళేవాడు కాదు. చర్చికి వెళ్ళారు. చర్చి నుంచి వాపస్ వచ్చినప్పుడు ఆడ చూస్తే విస్కీ ఉంది గ్లాస్లో, సిగరెట్ కూడా కాలుతా ఉంది. అది పెడతారు కదా యాస్ట్రే మీద పెట్టి. ఓకే, ఆ తర్వాత తిన్నంతా ఉంది. వీడు కూర్చొని ఉన్నాడు ఈ మనిషి, అన్నీ ఉన్నాయాడ. కానీ వీడు తాగడం లేదు. వీళ్ళు చర్చికి పోయి లోపల వీడు తాగడం లేదు. సిగరెట్ అయితే అలా లిట్ అయి ఉంది, ఆడ సిగరెట్ పొగ వస్తుంది, తాగడం లేదు. ఎందుకో తెలుసా? వీడు చచ్చిపోయినాడు. అమ్మా, ఏమైనాడు? పాపానికి యాంటీడాట్. నాకు తెలుసు మీరేం అనుస్తారు, అది కాదు ఇది. ఈయన ముందు చూడండి, వాడి పాయింట్ ఏం అద్భుతం జరిగింది. జాగ్రత్త వినండి. ఓకే, యాక్చువల్ టాపిక్ ఏంటంటే, పాపానికి యాంటీడాట్ ఏంటి? మరణం. పాపానికి యాంటీడాట్ మరణం. రోమిలు రాసిన పత్రిక 6:7 చూస్తే అదే రాయబడింది. ఏం రాయబడింది? ఎట్లనగా భూమి తన మీద రోమిలు రాసిన పత్రిక 6:7 ఏం రాయబడింది? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. జాగ్రత్తగా ఉన్నారా? చనిపోయిన వాడు ఏం విముక్తి పొంది ఉన్నాడు? ఇది నేను ఆల్రెడీ చెప్పేది మాంసం మీకు పెడతాను లేదా, పైపైన మాటలు కాదు ఇవి, చాలా డీప్ విషయాలు. అందుకే కొంతమంది పాతోలే కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు. ఇవే నాయన మనకు జీవితం ఇచ్చేది. ఓకేనా? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు పాపం చేయడంలా ఈ వ్యక్తి? ఎందుకు ఈ ముసలాయన విస్కీ తాగడంలా, సిగరెట్ తాగడంలా, వాళ్ళ భార్య వస్తానంటే కష్టమనే పాము మాదిరి కరకడంలా, తిట్టడంలా, ఎందుకు చేయడంలా? చనిపోయినాడు. చావు ఒక మనిషికి పాపం నుంచి ఏం చేస్తుంది చెప్పాల, సహాయం చేయాల, విముక్తి. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిండేది ఆ ముసలాయన్ని బాగు చేయడానికి కాదు, ఆ ముసలాయన్ని చంపేసేదానికి. మీరు నేను యేసు అమ్మ చంపేదానికంటే ఓకే ఈయనండి, అట్లేలేండి, కరెక్టేలేండి. హలో, మీరు నేను యేసయ్యను ప్రభువుగా రక్షకుడును అంగీకరించినప్పుడు ఆ ముసలాయన చనిపోయినాడు.
అది జరిగినది రక్షణలో. అందుకే ఇదే 6:2 ఏమంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 6:2 ఏమంటుందంటే, అట్లా అనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. మీరు నేను ఏం జరిగిందో తెలుసా? ఆ ముసలాయన ఇప్పుడు విసికి తాగలేడు, సిగరెట్ తాగలేడు, తిట్టలేడు. ఎందుకు తెలుపండి? చచ్చిపోయినాడు. రక్షణ అంటే ఏమో తెలుసా? మీరు నేను చనిపోయినప్పులారా. ఇంగ్లీష్లో చూస్తే హౌ కెన్ కాదు, హౌ షల్ ఇట్ బి, ఎలా పాపం చేయగలవు నువ్వు అంటుంది బైబిల్ నీకు నాకు. నీకు నాకు ఇది తెలిసినలా ఇదే విడుదల ఇచ్చేది మనకు మన జీవితంలో. నీకు నాకు ఏం జరిగింది? మీరు నేను చనిపోయి ఉన్నాం. పాపాన్ని నువ్వు పాపంతో యుద్ధం చేసి జయించలేవు. నువ్వు మరణం ద్వారానే పాపాన్ని జయించగలవు. ఏం జరిగింది మీకు నాకు? యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మీరు నేను మరణించి ఉన్నాం. అందుకే చూడండి 6:6 ఏం రాయబడింది? ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకున్నట్లు ప్రాచీన స్వభావము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని. పాత మనిషి చచ్చిపోయినాడు ప్లరా. అందుకే 7లో ఏం రాయబడింది? 6:6 ఇది రాసిన తర్వాత చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. దీని ద్వారానే తప్ప ఈ సృష్టిలో పాపం నుంచి ఏ మనిషి పాపాన్ని జయించలేడు, పాపం నుంచి బయటకు రాలేడు, చచ్చిపోతే తప్ప. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించడం అంటే ఏమో తెలుసా? జరిగింది ఏం తెలుసా? మీకు నాకు ఒక నిమిషం ముందర చూడండి. సృష్టికర్తకు దేవుడు, సైన్యములకు అధిపతికు దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు, సమస్తానికి తండ్రి, సమస్తాన్ని సృష్టించిన దేవుడు. నేను అడుగుతా మీకు, ఎందుకు ఆయన ఈ లోకంలో మనిషిగా పుట్టాడు? ఎందుకు మనిషిగా వచ్చి ఆ దేవుడు ఇక్కడ తిరిగి ఉండి చివరికి చనిపోయాడు, చనిపోయి 3వ దినం తిరిగి లేచాడు? ఆ యెహోవా దేవుడు ఎందుకు ఇదంతా చేశాడు? దేవుడు శబ్దం ఎందుకు చేశాడో ముందర చూడండి. ఎందుకు దేవుడు ఇదంతా చేశారంటే, మానవ జాతిని ఎనిలేట్ చేయడానికి. ముందు చూడాలి బిడ్డ, సర్వ మానవ జాతినే లేకుండా చేయడానికి, ఎనిలేట్ చేయడానికి, తెలుగులో తీసేసేదానికి ఆయన చనిపోయినది. ఈ సృష్టిలోకి వచ్చి ఆయన ప్రణాళిక ఏంటంటే క్రొత్త రేస్ని ఆరంభించాలా, న్యూ క్రియేషన్ని ఆరంభించాలా. అందుకే ఆయన చనిపోయిండేది, తిరిగి లేచిండేది, న్యూ రేస్ని స్టార్ట్ చేయాలా. హలో, ముందు చూడండి బిడ్డ, భూమి నుంచి వచ్చిన మనిషిని లేకుండా చేయాలా, స్వర్గం నుంచి మనిషిని తెచ్చి పెట్టాలా. ఇది బైబిల్, ఇది జీవం, దేవుని జ్ఞానం. ఇది దేవుడు కేవలం చనిపోయిండేది, తిరిగి లేచిండేది నీ పాప క్షమాపణ కొరకు మాత్రమే కాదు, క్రొత్త జాతినే బయటికి తీసుకొచ్చేదానికి, క్రొత్త మనిషిని బయటికి తీసుకొచ్చేదానికి. అందుకే బాప్తిసం ఇచ్చిండేది దేవుడు. నువ్వు అర్థం చేసుకోవాలని. ఎందుకు బాప్తిజం ఇచ్చింది? బాప్తిజం ఏంటంటే చాలామంది బిడ్డలకు తెలియదులరా. బాప్తిజం ఏంటో తెలుసా? నా యొక్క ఫెనరల్ సర్వీస్. అదే తెలుగులో ఏమంటారు? భూస్థాపన కార్యక్రమం. అది బాప్తిజం. అందుకే 6:3 ఏమన్నాడు? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమందరము చెప్పాలా, ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగరా? అంటే నువ్వు బాప్తిజం తీసుకున్న రోజు నీకు సమాధి, నువ్వు చచ్చిపోయింది. ఆ రోజు ఫెనరల్ సర్వీస్ జరిగింది. నీకు ఫెనరల్ సర్వీస్ జరిగింది ఆ రోజు. నీ యొక్క అంత్య కార్యక్రమం అంతేనా? కరెక్టేనా? తెలుగు అంతిమ కార్యక్రమమా? సమాధి కార్యక్రమం. అదే
అందుకే అంటాడు, మరణంలోకి బాప్తిజం పొందిదని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన, చెప్పాలా, మనం బాప్తిసం వలన, బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా, అదే ఆ రోజు ఏం జరిగింది తెలుసా? నీలో ఉన్న పాపపు పురుషుని దేవుడు తొలగించాడు, నీలో ఉన్న నేచర్ని తొలగించాడు. ఈరోజు నీలో పాపం చేసే నేచర్ లేదు. ఆ యొక్క చెప్పాను కదా లాస్ట్ టైం మీ విన్నర్, ఆ యొక్క పుల్లింగ్ నేచర్ లేదు నీలో ఇప్పుడు. ఇంట్లో జాగ్రత్తగా ప్లీజ్ ఈ పాయింట్, మీలో పాపం చేయించే శక్తిని దేవుడు తీసేశాడు. అసలు ఆ మనిషి లేడు నీలో. నూతన ఆత్మ నీలో ఉండేది, పాపం చేయించనిది, కానీ దేవునితో కలిపి పెట్టే ఆత్మ నీలో ఉండేది, దేవునితో కలిసి ఉన్న ఆత్మ నీలో ఉండేది. దేవుడు నువ్వు కలిసి ఉన్నారు ఈ బాడీలో. ఇవన్నీ లాస్ట్ టైం మనం చూసుకుని ముందు చూడండి ప్లేరా. కానీ ఎందుకు సార్ పాపం చేస్తాను నేను? వినండి, నువ్వు ఇప్పుడు పాపం చేస్తానే దానికి కారణము ఇప్పుడు నువ్వు పాపం చేస్తాను దానికి కారణము నీ నేచర్ కాదు, నీ హ్యాబిట్. అర్థమైందా? నువ్వు ఈరోజు అబద్ధం చెప్తాను దానికి కారణము నీలో పాప నేచర్ వలన కాదు, అది హ్యాబిట్ వలన చెప్తాను. నేచర్ని మార్చుకోవడం కష్టం ఈ సృష్టిలో, ఎందుకంటే నువ్వు పుట్టిండేది అట్లా. కాబట్టి నేచర్ని మార్చుకోవడానికి నువ్వు చచ్చిపోవాలా. అందుకే నేను చనిపోయి ఉన్నాం. అయితే ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పాపం చేస్తామంటే, పుల్లింగ్ ఖతం అయిపోయింది. ఆ ఇంజిన్ తీసాడు దేవుడు, పాపం చేయించే ఇంజిన్ చేసే తీరాలని. ఇప్పుడు నీలో ఆ శక్తి లేదు, పాపం చేసే శక్తి. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నీ మైండ్ హ్యాబిట్ అయి ఉంది. నీ భార్య ఏమని చేస్తే కోప్పడాలా, లేదంటే ఎవరన్నా ఏదైనా చేస్తే నువ్వు వానికి పగ తీర్చుకోవాలా, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకి అన్యాయం చేయాలా, వాళ్ళు ఎట్లా తిరిగి బాధపడి. ఎందుకంటే నీ మైండ్ రికార్డ్ అయి ఉంది పాత ఆత్మ ద్వారా. సాతాను ఆత్మ, పాత ఆత్మ కలిసి నీ మైండ్ని చెడగొట్టినారు. అందుకే మారు మనస్సు పొందమంటాడు యేసు ప్రభు. రెన్యూ యువర్ మైండ్. ఎట్లా? ఇప్పుడు హ్యాబిట్ వలన చేస్తాను ఇవే, ఇది కంపల్షన్ లేదు నీకు నాకు. వాళ్ళు బయటికి రాలేరు పాపం నుంచి, నేను బయటపడి ఉన్నా. మనం నూతన సృష్టి. ఓకే, హ్యాబిట్ని ఎట్లా మార్చాలి? ఈజీ విధానం చెప్పమంటావా? నోటి ద్వారా. అమ్మా ఎట్లా? నోటిది ఎట్లా? నువ్వు ఎవరో, దేవుణ్ణిలో నువ్వు ఎవరో, నువ్వు అనుక్షణం దాన్ని చెప్పగలిగేవాడవైతే, నోటితో నువ్వు ఇమాజిన్ చేయగలిగేవాడవైతే, ఈజీగా నువ్వు పాపం చేయకుండా బ్రతికే జీవితంలో నువ్వు బ్రతుకుతావు. నువ్వు దేవుళ్ళ మనుషుల్ని ప్రేమిస్తావు, ఎందుకంటే నీలో దేవుని ప్రేమ ఉండేది నీలో. నేను లాస్ట్ టైం చెప్పా, యేసు ప్రభు ఏం డిమాండ్ చేశాడు మీతో నాతో? దేవుడు పర్ఫెక్టే ఉన్నట్లుగా నేను పర్ఫెక్టే ఉండమంటాడు. ఇంకో చోట అంటాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నువ్వు పరిశుద్ధుడై ఉండవు. నువ్వు కుక్క అనుకో, కుక్క మాదిరి మొరుగుతాం మనం కదమ్మా. నువ్వు కాకి అనుకో, కాకి మాదిరి మొరుగుతాం మనము. కాకి కుక్కు అంటుంది కదా, ముందు అడ్జస్ట్ చేసుకోండి. ముందు చూడండి. నువ్వు దేవుడు కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను పోలి జీవించమని, దేవుణ్ణి పోలి జీవించమని, దేవుళ్ళ పర్ఫెక్ట్ ఉండమని, దేవుళ్ళ పరిశుద్ధుడమైన. ఎందుకంటే మనము దైవత్వంకి పుట్టి దేవునికి పుట్టిన వాళ్ళం మీరు నేను. హ్యాబిట్ మార్చుకోవడం చాలా ఈజీ బిడ్డ. వాక్యం మీద నిలబడు, వాక్యాన్ని చెప్పు 24 గంటలు. ఎవరో చెప్పారు, నాకు నిజమో అబద్ధం మాకు తెలియదు, కానీ ఏదన్నా అంటే 21 రోజులు చేస్తే అది అలవాటుగా మారిపోతుందంట. ఐ డోంట్ నో, ఇట్ ఇస్ నాట్ బిబ్లికల్ అంటారు. నేను కనీసం అంటారో అది జరుగుతుందో లేదో, కానీ అది జరుగుతుంది అనుకుందాం. 21 days చేయండి, ఎప్పుడే కానీ ఒప్పుకోద్దండి. ఈ సైతాన్ చెప్పేది, ఈ లోకం చెప్పేది. దేవుడు ఏం చెప్తానో నీ గురించి అవి రాసుకో, అవి చెప్పు. నేను చెప్తున్నా నీకు, నేను చేశాను కాబట్టి నీకు చెప్తాను. నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అందుకే నీ మనస్సు మారి నూతన పరుచుకుంటే, ఈ లోక మర్యాదను అనుసరించక నీ మనస్సు మారి నూతన పరుచుకుంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావని బైబిల్ చెప్తుంది. రోమిలు రాసిన 12:1-2. ఓకే, ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. పాపంలో ఏం జరిగిందో మీకు నాకు. మీరు చూస్తే బైబిల్లో యేసు ప్రభు సిలువ మీదకి ఎక్కించినప్పుడు 3 సిలువలు ఉన్నాయి పిల్లరా.
కుడిపక్క కూడా దొంగ, ఎడం పక్క దొంగ, మధ్యలో ఎవరు? యేసుక్రీస్తు సిలువలో ఉన్నాడు. మీకు తెలుసు అసలు ఆ సిలువలో ఎవరు పోవాల్సిందో? ఎవరు పోవాల్సింది? ఆ సిలువ మీదకి ఎవరు ఎక్కాల్సింది? ఎవరు చెప్పారు? తప్పట్లు కొట్టండి సార్. ఈ పిల్లోడు ఎవరో తెలుసా మీకు? 8 సార్లు రికార్డ్ అయితే చెప్పకూడదు కానీ ఉండ పాపం అయ్యప్పమ్మ లేచాడు. ఎన్నిసార్లు? 2 times పోయొచ్చాడు. కానీ ఆయనకి తెలిసిపోయింది చూడండి ఎవరు ఉండాల్సిందో ఆడ. అందుకే తప్పట్లు కొట్టించా మీకు. ఈ మధ్య యేసుప్రభుని నమ్ముకున్నారు, ప్రభు సన్నిధికి వస్తున్నారు. ఓకే, సో ఎనీహౌ అక్కడ బరబ్బా ఉండాల్సింది పిల్లరా. బరబ్బా ఎవరికి సాదృశ్యమో తెలుసా? మీనా ఓల్డ్ మ్యాన్కి, ఆ ముసలాయన విస్కీ. యాక్చువల్ స్టోరీ అది, మీరు అర్థం చేసుకోవాలని చెప్పా. ఆ ముసలాయన ఎవరో కాదు, ఆదాముడు కాదు, మనమే ముందు. ఓకే, అర్థమైందా? అప్పుడు చచ్చిపోయినాం కాబట్టి తాగం మనం. ఓకే, ఎనీహౌ ముందు చూడండి పిల్లరా, బరబ్బా ఎక్కాల్సింది అక్కడ. అసలు మీకు తెలుసా విచిత్రము? బరబ్బా అంటే అర్థం ఏమో తెలుసా? బార్ అంటే సన్, అబ్బా అంటే ఫాదర్, సన్ ఆఫ్ ఫాదర్. ఆదాం ఎవరు? సన్ ఆఫ్ ఫాదర్ గాడ్. దేవుని కుమారుడుగా ఉండాల్సింది బరబ్బా, సారీ ఆదాము పాపపు కుమారుడుగా మారాడు. ముందర చూడాలి. ఇప్పుడు పాపపు కుమారుడుగా మారిన ఈ ఆదాము దిక్కు దేవుడు చూసి అన్నాడు, ఏం చేయాలా ఇప్పుడు నేను? ముందర చూడాలి. ఇప్పుడు ఏం చేయాలా? ఒకే ఒక దారి దేవుని దగ్గర ఉండేది. ఒకటి, మనుష్య జాతి అంతటినీ నాశనం చేసి పడేసేయాలా, లేకుండా చేయాలా, స్మాష్ లైక్, లేదా పాపం లేకుండా చేయాలా. ఒకటే దారి. దేవుడు అన్నాడు, పాపం లేకుండా చేస్తా. నువ్వు పాపం లేకుండా చేయాలంటే నువ్వు పాపంగా మారాలా. ఎవరు? దేవుడు. అందుకే దేవుడు ఈ సృష్టిలో మనిషిగా వచ్చాడు. ఎందుకంటే మనిషిని నాశనం చేయడం దేవునికి ఇష్టం లేదు. దేవుడే పాపంగా మారడానికి మనిషిగా ఈ లోకంలో పుట్టి దేవుడు పాపంగా మారాడు. యేసు ప్రభు పాపంగా మారాడు. చదవండి ఎవరైనా రోమిల 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఫటాఫట్ ఎవరైనా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5, 2 కొరింథీ సార్ 2 కొరింథీ 5:14. చూడు ఏం రాబడింది బైబిల్లో. దేవుడు ఏంగా మారాడు? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొంది ఉన్నారనియు. అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ జాగ్రత్తగా వినాలా. దేవుడు మనిషిగా వచ్చింది ఎందుకంటే మతం ఇవ్వడానికి కాదు. ఆయన బ్రిటిష్ దేవుడో అమెరికా దేవుడో కాదు బిడ్డ, సర్వలోకానికి రక్షకుడు. ఎందుకన్నారంటే ఆయన పాపంగా మారాడు కాబట్టి, మన పాపం అన్నిటినీ తీసుకున్నాడు కాబట్టి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే దేవుడు మనిషిగా వచ్చి యేసు ప్రభు పాపంగా మారాడో, ఆ క్షణం నుంచి దేవుడు ఎట్లా రెకోన్ చేస్తాడో తెలుసా? దేవుడు ఎట్లా ఎంచుతాడో తెలుసా? ఎవరైతే దీన్ని నమ్ముతారో వారి జీవితంలో పాపం లేకుండా దేవుని పుస్తకంలో రాయబడతారు వాళ్ళు. ఆ క్షణం నుంచి దేవుడు ఎలా ఈ సృష్టిని చూస్తాడంటే, ఎవరైతే దీన్ని నమ్ముతారో, ఏం నమ్ముతారో? యేసు క్రీస్తు నా పాపాన్ని తీసుకున్నాడు, ఆయన పాపంగా మారాడు నా కోసం. ఆ వ్యక్తి హెవెన్లీ కోర్టు ప్రకారం ఆ వ్యక్తి మీద ఏ పాపం నిలవదు. ఎందుకంటే ఆయన కొరకు యేసు ప్రభు పాపంగా మారాడు కాబట్టి. అర్థమవుతుందా? దేవుడి యొక్క చట్టం అలా నమ్ముతుంది. ఓకే, ఉదాహరణ ఒక మాట చెప్తాను. సపోజ్ పమ్ము ఈ లోకంలో నా కొడుగ్గా పుట్టాడు. ఈ యొక్క భారతదేశంలోని కోర్టు ఎలా ఆలోచిస్తుంది తన గురించి? సపోజ్ నా ఆస్తి అంతా ఎవరికి? తనకే. మన సుప్రీం ఎవ్రీ కోర్ట్, లైక్ ప్రతి కోర్టు ఆలోచించేది ఏం చెప్పండి? వాళ్ళ మైండ్లో ఏం ఆలోచిస్తారు? నాకు పుట్టాడు కాబట్టి నా ఆస్తి అంతా తనది. ఎవరికి పోయి అడుగు తీసిన పనిలే, ఎవరు బతిమలాడాల్సిన పనిలే, తనకు పుట్టుకతో సంక్రమించిండేది అదే.
అదే విధంగా హక్కు. దేవుని యొక్క మైండ్లో ఇప్పుడు ఏంటంటే జరుగుతున్నది, ఎవరైతే తనను ప్రభువుగా ఎంచుతారో యేసుక్రీస్తుని, ఆయన నా పాప పరిహారం కోసమని, వెంటనే దేవుడు ఎట్లా ఎంచుతాడంటే వాళ్ళు పాపం లేని వారుగా ఎంచుతాడు. వారు పాపం నుంచి విడిపించబడిన వారుగా ఎంచుతాడు, రక్షింపబడిన వారుగా ఎంచుతాడు. వాళ్ళ మీదికి సమస్త దీవెనలు వచ్చేటట్లుగా దేవుడు ఆ క్షణం నుంచి వాళ్ళతో డీల్ చేస్తాడు. కొంతమంది ప్రశ్న ఉండే మనసులో, అందుకే నేను కూడా ఇది రెక్కొంచాలి ఎరగా. అదే చెప్తే 6:6 ఏం రాబడింది, మీరు ఎంచాలా. సారీ, రెక్కొను అంటే ఏంటి, ఎంచాల నేను కూడా. ఓకే, రోమిల్ రాసిన పత్రిక 5:12 పెట్టినైనా ఒకసారి ఏం జరిగిందో. ఎందుకంటే కొంతమంది చూసా అంటే నాకు టెంపరేచర్ వాళ్ళది పాపము, ఎందు సార్ నువ్వు చెప్తాను అదే అట్లా. హలో, 5:12 ఏం జరిగింది, ఆదాము ద్వారా ఏం జరిగింది మనకు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను. మీలోకి నాలోకి పాపం ఎలా ప్రవేశించింది, ఆదాము వలన. ఇట్లుండే ఒక మనుషుడు ఎవరు, ఆయన ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ ఆయన మహానుభావుడు వలన మనం ఇట్లా తయారైనాం. ఎవరు మహానుభావుడు? ఓకే, 18 ఏమంటుంది, 19 ఏమంటుంది, ఇదే అధ్యాయంలో 19 పెట్టిన ఆయన. ఓకే, 18 ఒకసారి పెడతాను నాకు సరిగా. ఓకే, ఓకే, 18 నుంచి చదువుదాం. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినది. ఎవరు అపరాధం? అదే అంకుల్ తాత, ఆదాం తాత. మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే పుట్టుకతో మనం పాపలంగా పుట్టాంలరా. ఎవరు ఏం చేయలే. మనము భయపడుతూ తాలిబడితో వచ్చినాం, మనము పాపం తాలిబడితో పెళ్లి చేసుకుని వచ్చినాం పాపంతో. అందుకే దావీదు అంటాడు, అయ్యా తల్లి గర్భమందే నేను పాపంగా కనబడ్డాను. అయితే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన, ఎట్లయితే ఆయన ద్వారా పాపంగా మారామో. ఇది కూడా చూద్దాం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో తెగొట్టబడింది మన జీవితం ఆదాం నుంచి పిల్లరా. అందుకే దేవుడు మనిషినన్నా నాశనం చేయాలా, లేకుండా చేయాలా, లేకుంటే పాపమన్నా లేకుండా చేయాలా. దేవుడు ఏం చేశాడు? పాపము లేకుండా చేశాడు. ఎందుకంటే ఆయన ఏంగా మారాడు. అందుకే ఈరోజు ఎవరైనా నరకానికి పోతుంటే కారణం పాపం కాదు. ఈరోజు ప్రపంచంలో ఎవరన్నా నరకానికి పోతున్నారంటే పాపం వలన కాదు నరకానికి పోతాండేది వాళ్ళు. మళ్ళీ ఎందుకు వలన సార్ చెప్పరే? యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించకపోవడం వలన. అందుకే మనం మంచి పనులు చేసామని కాదు, హెవెన్లీ గేట్స్లో పోతాండేదే. ఎవరి వలన? ఆయనను ప్రభువుగా చేసుకున్నాం కాబట్టి, ఆయన మన పాపంగా మారాడు కాబట్టి. మిగతా వాళ్ళు ఎందుకు పోతున్నారంటే మనకంటే మంచోళ్ళు వాళ్ళు. పాపం చాలామంది చెప్పకూడదు కానీ పోలేరు. కారణం, ఎలా అయితే ఒకని అవిధేయత వలన పాపం వచ్చిందో, ఒకని విధేయత వలన నీతి వచ్చింది. అది వాళ్ళు నమ్మకపోవడం వలన. ఈరోజు నరకానికి పోతా అనేది ఏ మనిషి అనే భూమి మీద కారణం పాపం కాదు, కారణం యేసుక్రీస్తు ప్రభుగా లేకపోవడం వలన. ఓకే, ఇది రక్షణ ద్వారా నా జీవితంలో జరిగింది. ఇలా రక్షించిన తర్వాత దేవుడు నూతన సృష్టిని తెచ్చాడు. ఎలా నూతన సృష్టిని తెచ్చాడు? ఓకే, నూతన సృష్టిని తెచ్చిన విధానం చూసుకుందాం. ఓకే, కొంచెం సేపులో ముగిస్తాం, 5-7 మినిట్స్లో వింటానండి. ఆది కాండంలోకి వెళ్దాం. ఓకేనా, మీకు అర్థమైందా? పాపం తొలగించబడింది. ఆ తర్వాత దేవుని ప్లాన్ ఏంటి? భూమి మీద నుంచి మనిషి లేకుండా చేయాలి. ఎక్కడి నుంచి మనిషిని తేవాలా? ఎక్కడి నుంచి? పైనుంచి మనిషిని తేవాలా. ఎక్కడి నుంచి? స్వర్గం నుంచి. అందుకే మనమంతా సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఓకే, అక్కడి నుంచి పైనుంచి తేవాలా. ఓకే, ఎట్లా తెచ్చాడు దేవుడు మనిషిని పైనుంచి? ఓకే, ఆది కాండం 2వ అధ్యాయం చదవండి ఎవరైనా. 2:21-22.
2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 21-22 చాలా ముఖ్యమైన వాక్యాలు. అప్పుడు దేవుడు చెప్పలా, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకో చాలా మంది చర్చిల్లో పాస్టర్లు చెప్పిస్తూ ఉంటారని, మెలకుగా ఉంచేదానికి. ఈమె నాకు చాలాసార్లు చెప్పేది, నువ్వు చెప్పించు, ఏమంటారు దాన్ని, డిక్లరేషన్ చేయవు నువ్వు అని. డిక్లరేషన్ చేపిస్తానని నేను చెప్తాను, నాకు చెప్పాల్సిందే సరిపోదు టైము, ఇంకా డిక్లేర్. ఇప్పుడు అర్థమవుతుంది, ఓకే ఇంకోసారి చెప్తామా. ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చెను. అయిపోయిందా? ఆ తర్వాత 22 కూడా పెట్టేసా నేను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాను. ముందర చూడండి, ఫస్ట్ ఆపరేషన్ ఇన్ హోల్ హిస్టరీ అనుకోండి, సృష్టిలో ఏం చేశాడు దేవుడు? ఆదాముకి ఏం కలుగజేశాడు? ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే ఏం కలుగజేస్తారు డాక్టర్లు? అనస్థీసియా, డీప్ స్లీప్. ఓకే, జాగ్రత్త కొద్దిగానండి, ఓకే ముగిస్తాం తొందరలో. దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆయనలో నుంచి, ప్రక్కలో నుంచి, మనము ఈశా అనే పదం హీబ్రూలో వాడబడింది. ఓకే, ఎనియో పక్క నుంచి తీశాడు. యాక్చువల్ చెప్పాలంటే తనలో నుంచి తీశాడు. తీసిన తర్వాత ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆదాము ఏమని పిలిచాడు? ఆదాము ఆమెను హవ్వాని పిలిచలా, ఏమని పిలిచాడు తెలుసా? ఉమెన్ అని పిలిచాడు. ఏమని పిలిచాడు ఇంగ్లీష్లో? ముందర చూడాలి, కొన్ని విషయాలు చెప్పాలి ఇప్పుడు, నేను గుర్తొస్తుంది లోపల నుంచే. ముందర చూడండి, ఏమని పిలిచాడు? ఇంగ్లీష్లో బాగా సెట్ అవుతుంది. మ్యాన్ కాల్డ్ హర్ వైఫ్ ఉమెన్. ఎందుకు ఉమెన్ పిలిచాడు? ఏనండి, ఆదాములో నుంచి వచ్చింది కాబట్టి. ఇంకా సింపుల్గా చెప్తా, ఆదాము గర్భంలో నుంచి భార్య వచ్చింది అది. అందుకే బైబిల్ తప్ప వివాహం అంటే ఎక్కడ కూడా మీకు అర్థం కాదు, బైబిల్లో నుంచి తప్ప. అందుకే బైబిల్ అంటుంది భార్యాభర్తలు ఒక శరీరం అని. మీకు తెలుసా ఒక విషయం? ముందర చూడాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు, చేసుకునే వాళ్ళు, నీ మొదటి బిడ్డ ఎవరో తెలుసా? నీ భార్య. దట్స్ ఎ స్పిరిచువల్. అది గాడ్, దేవుడు చూసేది నీ బిడ్డను, నీ జీవితంలో. నీ భార్య నీ మొదటి బిడ్డ. ఎందుకు చెప్పు? నీ భార్య నీ శరీరంలో నుంచి వచ్చింది అది. అందుకే మీరు ఒక శరీరమై ఉన్నారు అంటుంది బైబిల్. అందుకే నీ భార్యను నువ్వు కర్స్ చేస్తాను అనుకో, అదే నీ భార్యని ఏమంటారు తెలుగులో కాదు, నిరుత్సాహపరుస్తాను అనుకో. నువ్వు అట్లా దానివి, నువ్వు ఇది చేయలేకపోతివి, నీ చేత ఇది కాదు, నువ్వు లో ప్లీజ్ అండర్స్టాండ్. చేతులు ఎత్తి మొక్కుతా, కాళ్ళు పట్టుకుంటూ వచ్చి ఎవరు లేచి నిలబడండి. ఎంత డేంజర్ తెలుసా ఇది? నీ భార్య ముందు చూడాలి, మళ్ళీ చూడు తలలు తింటారు. ఇప్పుడే ఈ కొట్లాడుకునే వాళ్ళే తలలు దించేది. అప్పుడైనా తలలు ఎత్తుతారు మీరు. నీ భార్యను నువ్వు అంటాను అనుకో, నువ్వు వేస్ట్ ఫెలోవి, నువ్వు అట్లా దానివి, ఇట్లా వాడివి, నువ్వు ఇట్లా దానివి అంటాను అనుకో, నిన్ను నువ్వు శపించుకుంటాను. నీ జీవితంలో నువ్వు పైకి రాలేవు. మీకు అందుకే కాళ్ళు మొక్కుతానని చెప్పింది నేను తండ్రిగా. అందుకే సాతాను, బైబిల్లో రాయబడింది పిల్లరా, ఎక్కడ కొట్లాట్లు ఉంటాయో, ఎక్కడ అల్లరి ఉంటుందో ఏ ఇంట్లో, అక్కడ ప్రతి నీచ కార్యం జరుగుతుందని రాయబడింది బైబిల్లో. దురాత్మలు ఆ జీవితం ఆ ఇంట్లో ప్రవేశిస్తాయి పిల్లరా. పొరపాటున కూడా ముందు చూడాలా. నేను చెప్పడంలో ఎఫీసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి ఇంటికి పోయి. నీ భార్య శరీరం, నీ శరీరం నీదది. నీ భర్త శరీరం ఎవరిదో కాదు, నీది. నువ్వు భార్యగా నీ భర్తని కట్ చేసానుకో, ఇది కూడా చేత కాదా, ఇది కూడా చేయలేవా, నువ్వు గ్లాస్ కూడా ఎత్తలేవా, నువ్వు బింది కూడా ఎత్తలేవా, నువ్వు ఏమో కూడా అంటాను అనుకో, నిన్ను నువ్వు శపించుకుంటాను. నీ భర్త గురించి నువ్వు చెప్తున్న ప్రతి నెగిటివ్ వర్డ్ నీ బాడీలో పనిచేస్తుంది, నీ స్పిరిట్లో, నీ జీవితంలో పనిచేస్తుంది. ప్రాణం పోయినా అలా పని చేయకండి. నీ భార్యను నువ్వు కొట్టడం, బైబిల్ ఉంటుంది నీ శరీరాన్ని కొట్టుకోవడం అని. నీ భార్యని చులకనగా మాట్లాడడము, బిడ్డ, దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ లా.
యువర్ కర్సింగ్ యువర్ రూట్స్, యువర్ లైఫ్, యూ విల్ బి డిస్ట్రాయిడ్. అందుకే సాతాన్ని విరక్తి కలగేస్తాడు నీకు. జయించే మార్గం తెలుసా? నీ భార్యను ఆశీర్వదించు, నీ భర్తను ఆశీర్వదించు. నువ్వు దైవత్వంతో నిండిన బిడ్డవే. నీ నోటి పలుకుల ద్వారా చీకటి నాశనం చేయబడుతుంది. అంత గొప్ప ఏ గ్రంథంలో మీకు రాయబడలే ఇది. అందుకే కేవలం ఒక పురుషుడు ఒక స్త్రీనే చేసుకోవాలా. దేవుడు ఎప్పటికీ పర్మిషన్ ఇడు ఇంకో స్త్రీని చేసుకునేదానికి. బైబిల్లో చాలామంది చేసుకున్నారు, ఉన్న కష్టాల్లో పడ్డారు వాళ్ళు. అది ఎవరన్నా కానీ ఓకే ఈయన ముందు హలో ఏడున్నాం మనం? ఓకే ఏడు ఇప్పుడే నేను దీవిస్తాను. ఓకే ఇదే ఈడే నిలబెట్టాలని వీళ్ళ కోరిక. ముందుకు పోలే కదా మనము. ముందు చూడండి, జాగ్రత్త చూడండి. అందుకే ఉమ్మన్ అని పిలిచాడు ఆమెని, ఎందుకంటే తను ఊంబులో నుంచి వచ్చింది కాబట్టి. అందుకే ఆదాము మూల పురుషుడు సృష్టికి, వాళ్ళిద్దరి తరఫున మళ్ళా పిల్లలు వచ్చారు. అందుకే మీ పిల్లలు కూడా హలో నాకు మీ పిల్లల్ని మీరు దేవుళ్ళగా పెంచొచ్చుమా. వాట్ యు హ్యావ్ టు డూ ఈజ్ జస్ట్ యు హ్యావ్ టు బ్లెస్ దెమ్. జస్ట్ బ్లెస్ దెమ్. ఏ స్థితిలో కూడా పిల్లల్ని ఖర్చు చేయొద్దు. బెత్తం వాడు కానీ ఖర్చు చేయొద్దు. ఖర్చు అంటే తెలుసు కదా, చెడ్డ మాటలు చెప్పడం ఖర్చు అంటే. ఓకేనా? ఎనీహౌ ఆదికాండం పెట్టలేనా? ఆదికాండం ఏం చేశాడు? 21లో ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేశాడు. డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళాడు. ఎవరిని? ఆదాంని. డీప్ స్లీప్ యొక్క అలంకారప్రాయంగా డీప్ స్లీప్ని ఏమని పిలుస్తాం మనము? మరణం. అలంకారప్రాయం తెలుసా? నాకు తెలియదు అనుకున్నారా? నేర్చుకుంటాను ఈ మధ్య. అలంకారప్రాయంగా అంటే సపోజ్ మీకు అన్నాను అనుకోండి, నువ్వు సింహంలో ఉన్నారా అంటే అది అలంకారప్రాయం. నువ్వు సింహం కాదు కానీ నీ యొక్క అట్లా డీప్ స్లీప్ అంటే ఏమంటే గాఢ నిద్ర అంటే ఏమో తెలుసా? మరణానికి సదృశ్యం అది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు లాజరు గురించి? ఏం చేస్తాడు లాజరు? యాక్చువల్లీ ఏమైనా లాజరు, కానీ యేసు ప్రభు ఏం పిలుస్తున్నాడు? నిద్రపోతాను. మీరు నేను కూడా చనిపోతే మిమ్మల్ని నన్ను బైబిల్ ఏమని పిలుస్తుంది? నిద్రిస్తాను. మరణానికి సాదృశ్యం ఏంటి? నిద్ర. ఆదాముకి నిద్ర కలగజేసి ఏం తీశాడు? ఎమక కాతల్లి అవ్వని తీశాడు. అవ్వ కాదు, భార్యని తీశాడు. ఏం తీశాడు? భార్యని. యేసు అలా నువ్వు నేను ఎట్లా వచ్చాం తెలుసా ఈ లోకంలోకి? ఇప్పుడు చదవండి యోహాను సువార్త 19. నూతన సృష్టి ఎట్లొచ్చిందో నేను చెప్తాను మీకు. ఈ లోకంలోకి స్త్రీ ఎట్లొచ్చింది? డీప్ స్లీప్లో నుంచి, ఆదాం నుంచి దేవుడు గాఢ నిద్ర కలగజేసి దేవుడు తీశాడు. ఎవరిని? స్త్రీని. ఇంకో స్త్రీ ఉంది ఈ సృష్టిలో. అమ్మా ఎవరు ఆ స్త్రీ? నూతన సృష్టి. ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క భార్య. ఎవరది? సంఘము. ఎలా మీరు నేను ఈ నూతన సృష్టిని ఎక్కడ పుట్టిందో తెలుసా మీకు? చదవండి ఇప్పుడు 19వ అధ్యాయం. చూసారా నైనా? 19:33 నుంచి పెట్టినైనా 19:33. తొందర ముగిస్తాను, ఫటాఫట్ ముగించాలి. బల్ల కూడా ఉంది. ఎవరు లేట్ చేస్తున్నారు? మీ వల్లనే లేట్ అవుతాండి అన్నాను. ఓకే ముందర. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటె ఆయన పక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. అందరూ చూడాలా? ఇక్కడ న్యూ క్రియేషన్ స్టార్ట్ అయ్యింది బిడ్డ. నూతన సృష్టిని ఎట్లా తెచ్చాడు? ఈ సృష్టిలోనికి నూతన సృష్టిని తెచ్చేదానికి స్త్రీని తెచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరి ద్వారా ఆ సృష్టి వచ్చింది. ఈ సృష్టిని బయటికి తెచ్చేదానికి దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభులో నుంచి నిన్ను నన్ను తీసుకొచ్చాడు, తన భార్యని. ఏ విధంగా? పొడవడంతో ఏమొచ్చింది? రక్తము, నీళ్ళు. రక్తం ఏదానికి సాదృశ్యము? రక్తము పాప క్షమాపణకి సాదృశ్యం. ఎవరైనా పుట్టినప్పుడు ఏమొస్తుంది? బిడ్డలు పుట్టినప్పుడు మనందరికీ తెలుసు, తల్లిదండ్రులుగా నీరు, రక్తం వస్తాయి. ఎవరన్నా ఈ సృష్టిలో పుట్టాలంటే ఏం రావాలా?
నీళ్ళు, రక్తం. ఈ నూతన సృష్టి రావడానికి ఏమి ఇవ్వబడింది? రక్తం. నీళ్ళేంటి? పరిశుద్ధాత్మ దేవుడు. నూతన సృష్టి ఈ విధంగా మీలో నుంచి యేసు ప్రభులోంచి మనం పుట్టాంపులారా. అందుకే ఉమ్మడిదునా ముందు చూడండి, ఇంతవరకు విన్నారు మీరు, భార్య భర్తని ఖర్చు చేయకూడదని. ఓకే, భర్త భార్యని ఖర్చు, ఓకే. ముందు చూడండి, ఓకే. ఉదాహరణ ఇస్తాను. నువ్వు నాకు ఉదాహరణ పిల్లరా, జస్ట్ ఇట్స్ ఎగ్జాంపుల్. నాకు నువ్వు ఎంత మంచి స్నేహితుడు అయినా, నువ్వు నా భార్యని చెడ్డగా మాట్లాడావనుకో, నా స్నేహితం ఎప్పుడు సరిగా ఉండదు. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఇస్తాను నువ్వు మంచి స్నేహితులం, ఓకే. కానీ నువ్వు నా భార్య గురించి చెడ్డగా మాట్లాడినావు అనుకో, నేను స్నేహితులు ఎప్పటికీ కొనసాగలేం. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు భార్య గురించి మీరు చెడ్డగా మాట్లాడితే ఆయనకి మీకు మధ్య సంబంధం కొనసాగదు. అంటే కొనసాగాల్సిన విధంగా. నేను అనుకో బ్రదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా అంటాం, కానీ లోపల నా భార్యని కించపరుస్తాడు ఈ వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్త వినండి. నా భార్య గురించి కాదు, సంఘాన్ని ఎప్పుడు కించపరచకూడదు. చాలామంది బ్రదర్ సిస్టర్స్కి నేను చెప్తా ఉంటా, ఏ సంఘం గురించి కూడా, సగం అట్లా అది వాళ్ళట్లా వాళ్ళు ఇలా డోంట్ డూ దాట్. నీకు వాక్యం అర్థమైతే అంటే నువ్వు ప్రాణం పైన ఆ పని చేయవు. నువ్వు కేవలం ప్రార్థన చేసేదానికి అర్హుడవి. ఆయన భార్య, ఆయన తన వాక్యం అనే ఉదక స్నానం ద్వారా వాక్యంతో స్నానం చేపించి ఆయన బాధ్యత పరిపక్వం చేసుకోవడం. నీ బాధ్యత కాదు నా భార్య గురించి నాకు దగ్గర క్రిటిసైజ్ చేయడం. అందుకే దయతో ఎప్పుడు కూడా సంఘాన్ని తృణీకరించి మాట్లాడద్దండి. ఇక్కడ ఎవరు ఎక్కినా, ఇక్కడ ఎవరు లీడ్ చేస్తానా, నాకు తెలుసు అనేక బలహీనతల నుంచే వెళ్తున్నారు అని, కానీ వాళ్ళని పరిపక్వం చేసుకుని వాళ్ళ భర్త ఉన్నాడు. అందుకే కానీ ఎవరు కానీ క్రిటిసైజ్ చేయకూడదు, ఎవరు కూడా చూపి అట్లా చెప్పకూడదు. బిడ్డ వెనకలపై బ్యాక్ బైటింగ్ చేయకూడదు. నాకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఏ సంఘంలో పైన ఒడిదుడుకులు ఉంటాయి పిల్లరా. యేసు ప్రభుతో ఉండే చిన్న సంఘంలోనే ఉండే వాళ్ళే ఒడిదుడుకులు ఉండే 12 మంది 12 దారిలో. అర్థమైందా మీకు? అట్లా ఎందుకంటే మనం ఎవరు ఆత్మలో కొరతగైనాం, మనస్సులో ఎదుగుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే ప్రేమతోనే ఒకరితో డీల్ చేయాలా, వాక్యం ద్వారా సంజాయించాలి. ఓకే, ఎనియో జాగ్రత్తగా వినండి. సో సంఘం ఎటు నుంచి వచ్చింది? యేసు ప్రభు యొక్క. అందుకే 1 కొరింథీ 15:48 ఫాస్ట్గా పెట్టిన, జస్ట్ ముగిసానా, ఫినిష్ చేశానా. 1 కొరింథీ 15:48. అందుకే బైబిల్ ఏమంటుంది చూడండి సంఘం గురించి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను నేను దేవుడే సంబంధులం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో, యేసు ప్రభు ఎట్టివాడై ఉన్నాడో, నేను అట్టివారే ఉన్నాం. నెక్స్ట్ వాక్యం జాగ్రత్త వినండి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధమైన పోలికను ధరింతుము. జాగ్రత్త వినంటారా. నేను ప్రతి శ్వాస ఎలా తీసుకోవాలి సార్ భూమి మీద? నేను దేవునికి పుట్టి ఉన్నా, నేను అక్కడి నుంచి వచ్చి ఉన్నా, నేను అక్కడ కొరకు ఇక్కడ జీవిస్తానా, అక్కడి రాయబారనే. అబద్ధం చెప్పడం, పాపం చేయడము, ఈ చెడ్డ పనులు చేయడం నాకు సంబంధం లేనివే. నేను దేవుని యొక్క సామర్థ్యంతో నిండి పరిపాలించేవాడిని. యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. ఓకే, జాగ్రత్త ముగిస్తాను. హలో, ఈ భార్యకి దేవుడు ఏం ఆస్తి ఇచ్చాడు? అది ముగిస్తాం మనము. ప్రకటన గ్రంథం తీయండి. తన భార్యకి ఏమి ఇచ్చాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, హలో అదే టైం లేదు. హలో, యోహాన్ చూస్తాడు ఆయన భార్యని. ఎవరి భార్యని? యేసయ్య భార్యని, పెళ్లి కుమార్తెను. ఓకే, ఎంత బ్రహ్మాండంగా వర్ణిస్తాడంటే చూడండి, నా జీవితం ఎంత బాగా మారిందో. ఏం లభించింది ఈ యొక్క భార్యకి? తన భర్తగా, యేసు ప్రభుని భర్తగా చేసుకున్న ఈ సంఘానికి ఏం దొరికింది? మీకు నాకు ఇప్పుడు ఏం కలిగి ఉన్నాం? చదవండి. 5వ అధ్యాయం 11 చదువునైనా, మైక్లో చదువునైనా.
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న, నేను చదువుతాను నేను, అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలది ఉండెను. ఆ తర్వాత వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును, ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ముందర చూస్తారా? ఇక్కడ శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమని దేవుణ్ణి పొగుడుతున్నారు. ముందర చూడాలా? ఎవరిని పొగుడుతున్నారు ఇక్కడ? ఎవరిని పొగుడుతాడు? ఇదే యేసు ప్రభుని, గొర్రెపిల్లని, వధింపబడిన గొర్రెపిల్ల. ముందర చూడాలి. నాకు ఒక నిమిషం నాతో చూడండి. హలో, వినండి. ఇవన్నీ దేవుని పిల్లరా, ఆల్రెడీ దేవుని దగ్గర ఉండేది. దేవునికి ఏం కొత్తగా ఇచ్చేది ఏం లేదు. ఆయన ఆల్రెడీ కలిగి ఉన్నాడు. బట్ ఎందుకు ఇక్కడ గొర్రె పిల్లని అక్కడ కూర్చోబెట్టి యేసు ప్రభు ముందర ఇవన్నీ చెప్పబడుతున్నాయి? ఐశ్వర్యము జ్ఞానము బలము శక్తి ఘనత మహిమ అని ఎందుకు ఆయనకి ఇవ్వబడే? ఇవి నీకు నాకు ఇవ్వబడ్డాయి. ఆయన శిరస్సు, ఆయన దేహం, ఆయన భర్త, మనము భార్య. ఆయనలో నుంచి వచ్చి ఉన్నాం. యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన ప్రతి మనిషి సృష్టిలో ఏమేం కలిగి ఉన్నాడు? భర్త ఆస్తి భార్యది. ఒక్క నిమిషం ఉండండి. అందుకే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎందుకు ప్రైజ్ అండ్ వర్షిప్కి వస్తారో, ఓకే? జాగ్రత్త వినండి. ఫస్ట్ పాయింట్ నేను క్లియర్ చేయండి. ఏ స్వరంతో అక్కడ పాడుతున్నారు? ఏ స్వరంతో? గొప్ప స్వరంతో పాడుతున్నారు. అందుకే నేను ఇక్కడ గొప్ప స్వరంతో పాడేదే. చాలామంది అప్పుడప్పుడు నాకు చెప్తా ఉంటారు, సౌండ్ ఇస్ ఓకే, సౌండ్ మనం కంట్రోల్ చేసుకోవాలా, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇది డిస్టర్బ్ కాకూడదు, కొంచెం క్వాలిటీ స్వీట్స్. కానీ ఎందుకు సార్ గట్టిగా వస్తారు మీరు? ఎందుకు గట్టిగా వస్తున్నారు? నేను ఫస్ట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా, ఫ్యూనరల్ సర్వీస్లోకి రాలేం మనము. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళతో కనెక్ట్ అయ్యేదానికి ఇక్కడికి వచ్చేది మనము. ఆ 24 పెద్దలతో, దూతలతో, 4 జీవులతో కనెక్ట్ అవుతాం మనం పోయి. ఓకే, గొప్ప స్వరంతో నేను చెప్పడంలో బైబిల్ చెప్తాంది గొప్ప స్వరంతో ఆయన్ని స్తుతించాలని, వాయిద్యాలతో స్తుతించాలని, గంభీరంగా స్తుతించాలని. అందుకే ఏడ్చకూడదు మనం. అది వేరే ఏడుపు అనుకోండి, కృతజ్ఞతతో బిడ్డలు కన్నీళ్ళు కారుస్తాం. నేను చాలా ఏడుస్తాను నేను స్తుతి ఆరాధనలో, ఎందుకంటే చెప్తాను అది కూడా ఎందుకో. ముందర చూడండి. అందుకే గొప్ప స్వరంతో కన్ఫ్యూజ్ కాదండి. ఎందుకంటే కొత్తగా ఎవరైనా బ్రదర్స్ వస్తుంటారు, వేరే సంఘం నుంచి వస్తుంటారు. పాపం వల్ల ఆ సంఘంలో ఉండి గబక్కని దేవుడు ఇడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలని, నేర్పించాలి, ఆ వాక్యం లోతుల్లోకి తీసుకెళ్లాలని కొద్దిగా స్తుతి ఆరాధనలో కన్ఫ్యూజ్ కావడం నేను చూస్తా అంట. నాకు చెప్తా అంటారు కూడా, బ్రదర్ అట్లా చేయడం అవసరమా అని. అవసరము. అక్కడ ఏం జరుగుతుంది? గొప్ప స్వరముతో. యేసుప్రభు ఏమన్నాడు? ముందు చూడాలి సిస్టర్. పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు, గట్టి చెప్పాల, భూమి మీద. అంటే ఆయన ఇక్కడ ఈ సంఘంలో ఏం నెరవేర్చబడాలా? పరలోకమందు ఏం జరుగుతుంది? అక్కడ గొప్ప స్వరముతో ఆయన్ను, వాయిద్యాలతో గొప్ప స్వరంతో స్తుతిస్తాం. అందుకే ఈ చర్చిలో రాంగ్ ఏం చేయం మేము. బైబిల్లో ఏం చెప్పబడిందో అదే చేస్తాం. పొరపాటు జరిగితే మాతో, సంఘం కాబట్టి, మనుషులం కాబట్టి, ఓకే. బట్ డోంట్ కన్ఫ్యూజ్ యువర్ డాక్ట్రైన్. కన్ఫ్యూజ్ కాదండి. గట్టిగా అరుస్తారు హల్లెలూయా. ఏంది ఇది హల్లెలూయా? ఆడేం చేస్తాను ఆయన? నువ్వు స్వర్గంలో ఆడ సౌండ్. ఆ పైన నుంచి ఏమంటాడు ఆయన? నా చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఏల్ చర్చిలో నెరవేరాలా, భూమి మీద నెరవేరాలా. అంటే నేను గొప్ప స్వరంతో పాడాలా? ఓకే, ఆగండి. ఎందుకు సార్ గొప్ప స్వరంతో పాడాలా? అవును, మీరేం పాడతారు ఇక్కడికి వచ్చి పొద్దున్నే? ఏం చేస్తాం పాడేటప్పుడు? హలో రక్తం బాయిల్ అవుతుంది మీదే, నాదే బాయిల్ కావాలి నీకు నాకు. ఎందుకు తెస్తా? నేను స్తుతించి ఆరాధించేది.
ఎందుకు తెలుసా? మీకు చెప్పేది 9:30 రండి, స్తుతి ఆరాధన మిస్ చేద్దండి. స్తుతి ఆరాధనలో ఏం జరుగుతుంది తెలుసా? భర్త యొక్క ఆస్తి భార్యకి ఇవ్వబడింది. అందుకే ఇక్కడ స్తుతించి ఆరాధించింది. వాట్ ఎవర్ బిలాంగ్స్ టు హస్బెండ్ బిలాంగ్స్ టు వైఫ్. హలో, ఎందుకు నేను ఇక్కడ స్తుతించి ఆరాధించేదంటే, వాట్ ఎవర్ బిలాంగ్స్ టు మై హస్బెండ్ జీసస్ క్రైస్ట్, ఇట్ బిలాంగ్స్ టు మై. ఆయన శక్తియు, మహిమయు, ఘనతయు, ప్రభావమును, ఐశ్వర్యమును కలిగిన వాడు. ఆయన ముందర నిలబడి చేతులెత్తి, తండ్రి ఇదిగో నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా, యేసయ్యా worthy is the lamb, worthy is the lamb, worthy is the lamb, because oh God, నువ్వు నన్ను శక్తివంతుడుగా చేశావు, ఐశ్వర్యవంతుడుగా చేశావు, జ్ఞానవంతుడుగా చేశావు, ఓ జీవం ఇచ్చావు నాకు. నువ్వు ఎంత సామర్థ్యం గలవాడివో, నన్ను అలా మార్చేశావు స్వామి. అందుకు సంఘం ఆయన ఎదుట నిలబడి చేతులు ఎత్తేది. చాలామంది బిడ్డలకు అర్థం కాదు, లేటుగా వస్తుంటారు, ఏదో పాటలు పాడుతూ అంటారులే, ఏదో కొడుతుంటారులే, డబా డబా డబా, ఓ ఏందో వీళ్ళు అల్లెలుయ పట్టించుంటారు. బైబుల్ తెలియకోకుంటే జాగ్రత్త బిడ్డ, అట్లా మాట్లాడకు. బైబుల్లో ఎక్కడ నువ్వు ఏ ఒక్క వాక్యం నువ్వు చూపిలేవు బైబుల్ చర్చిలోకి పోయి మౌనంగా ఓడిపోయిన పాటలు పాడాలా అని. ప్రతి దానికి ఒక పద్ధతి. బల్ల టైంలో ఏం పాడాలో ఆ పద్ధతి ఉంది. ప్రైజ్ అండ్ వర్షిప్లో అక్కడ ఏం జరుగుతుంది? వధింపబడిన, అదేనా 11, 12 మనం చదివినది 12. ఏం జరుగుతుంది? వర్షిప్ ఏం జరుగుతుంది? యాక్చువల్గా ప్రైజ్ అండ్ వర్షిప్లరా ఇది. మీరు నేను ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హలో, ముందుచున్నాయినా, నేను స్తుతించి ఆరాధించినప్పుడు మీరు నేను ఆత్మీయ లోకంలో దేవుని ఎదుటికి వెళ్తున్నాం. వాళ్ళతో కలిసిపోతాం. మనం 24 పెద్దలతో సాష్టాంగ పడుతున్న వారితో కలిసిపోతాం. ఆ యొక్క దూతలతో కలిసిపోతాం. ఆ యొక్క నీతిమంతులు పౌలు, మోషే, వీళ్ళందరితో కలిసిపోతాం. మనము సార్వత్రిక సంఘంగా మారుతాం ఆయన ఎదుట. మారి ఏం చేస్తున్నాం? ఆయన వాళ్ళలాగా మీరు నేను. అందుకే పాటలు పాడతాడు, ఏదో ఓడిపోయిన పాటలు, చచ్చిపోయిన పాటలు, పాపులని పాడే పాటలు, నిరుత్సాహపరిచే పాటలు పాడకూడదు. అవి దేవునికి బాధ కలిగించేటివి. ఏం పాడుతున్నారు అక్కడ? వధింపబడిన గొర్రెపిల్ల, నువ్వు ఘనత, మహిమ, ప్రభావానికి యోగ్యుడవే. అవే పాటలే ఇక్కడ పాడాలా మీరు నేను. అంతేకాకుండా నేను స్తుతించి ఆరాధించేవాడు ఎందుకు కృతజ్ఞతతో పాడాలి, ఎందుకు గంభీరంగా పాడాలి తెలుసా? ఆయన ఆస్తి అంతా మీకు నాకు ఇచ్చాడు. ఆయనకి ఆయన అందుకే బైబిల్ ఏమంటుంది? వీఆర్ జాయింట్ హెయిర్స్ విత్ జీసస్ క్రైస్ట్. 8:17 రోమిలు రాసిన 10 మనము వారసులము క్రీస్తుతో పాటి. ఏం వారసు? క్రీస్తుతో పాటి జత వారసులం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, నాకు గుర్తొస్తుంది. నువ్వు ఇలాన్ మస్క్తో జాయింట్ అకౌంట్ కలిగి ఉన్నావు అనుకో, బిల్ గేట్స్తో జాయింట్ అకౌంట్లో ఉన్నావు అనుకో, పోలేండి మన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, మిస్టర్ అంబానీ గారితో నీకు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశాడు అనుకో ఆయన, జాన్ ఎట్లుంటావు? ఇట్లుంటావా ప్రయోజన వర్షిప్లో? కొంతమంది చూసాను నేను, వాళ్ళు పాడితే గీరుకుంటా ఉంటారు ఇట్లా. కొంతమంది చెప్పకూడదు కానీ ప్లీజ్, అట్లా నాకు ఇష్టం ఉండదు, చేయొద్దండి అట్లా. మీకు లూ టూ వస్తే ముందే చేసుకుని రండి. తండ్రిగా చెప్తాను. ఏంటివి? ఇంకోసారి చెప్పమంటారా? 1, 2, 3, 4, 5 ఇంట్లో ముగించుకుని రండి. చాలామంది ప్రయోజన వర్షిప్ వాళ్ళు లేచిపోతూ ఉంటారు. చాలా డిస్గస్టింగ్. చాలా నీకు తెలియదు కాబట్టి పోయినావు, ఇంక నుంచి పోకో. అది అద్భుతమైన సమయం. ఆయన నా స్తుతుల మీద ఆశీనుడే. ఆడ ఏమైనాడు? ఆయన ఆశీనుడే ఉన్నాడు పిల్లరా. అదే జరిగేది. నేను స్తుతించి ఆరాధిస్తాడు. నీ స్తుతుల మీద ఆశీనుడు ఉన్నాడు ఆయన. నీకు దీవించేవాడు. సైతాన్ అంటాడు పదాంప బయటికి, ఒంటికి పో, టాయిలెట్ పోలే అంటే ఆడ ఏం జరుగుతుందని చూసురా పో. నేను ఇంకోటి చెప్తున్నా మీకు, సారీ, నువ్వు ఫోన్ వచ్చినా ఎత్తద్దు. ఏం చచ్చిపోతాడు ఎవరన్నా? ఏం కొంతసేపు తర్వాత ఎత్తితే ఏమన్నా వెళ్ళిపోతాడు అతను ర్యాప్చర్ అయ్యి? అదే దేవుణ్ణి గౌరవించడం అంటే. నేను ఫోన్ కూడా తేను. ఆడిపోయి చూస్తే రెడ్ మిస్ కాళ్ళు చాలా ఉంటాయి. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, సార్ నువ్వు ఎత్తలేదు కాబట్టి నేను చచ్చిపోయినాను, నా స్వర్గంలో ఉన్నానని. ఏం అవసరం అట్లా? కొంచెం ఉండలేరా? ఏమంత పోతుందో బా. నేను ఈ మధ్య చూశాను, రావడం పోవడం జరుగుతుంది. ఇదేందని క్యాంటీన్ అనుకున్నారా ఏమన్నా? హలో,
చేయకండి. ఏం జరుగుతుందో చూడండి. అక్కడ నువ్వు అక్కడ నిలబడి, ఇదిగో అక్కడ నిలబడి ఏం చేయాలి తెలుసా? భర్తకి ఏం ఆస్తుందో, నాకు ఆస్తి, నా పేరు మీద ఏమేం రాసావు స్వామి, నా పుట్టుక పాపంలో, కానీ ఇప్పుడు నేను పైనుండి వచ్చిన వాడిని, నీ సంతానాన్ని, నీ సిటిజన్షిప్ నాకు ఇచ్చావు, నీ గర్భంలో నుంచి వచ్చాను యేసయ్యా. అయ్యా నాకు ఏం కొదవ లేకుండా పెట్టినాను. నెక్స్ట్ వాక్యం ఏం రాబడింది? శక్తియు ఐశ్వర్యమునిచ్చావయ్యా, నాకు జ్ఞానం ఇచ్చావు, నా కుటుంబానికి జ్ఞానం ఇచ్చావు, పాతాళంలో ఉండాల్సిన మా కుటుంబాన్ని కాపాడుకున్నావు స్వామి. నీ జ్ఞానం తండ్రి, ఇది నీ దయ మా మీదకి వచ్చింది రాజా. రాళ్లను, రప్పలను, పక్షుల్ని, పాముల్ని, జంతువుల్ని దేవుడని పిలుచుకునే నన్ను, నా భార్య పిల్లల్ని ఈరోజు సృష్టికర్తకు దేవుని దగ్గర నిలబడుకున్నావు. అయ్యా నువ్వు నాయన నా జ్ఞానం ఇచ్చింది దేవుడే. జ్ఞానం నాకు ఇవ్వబడింది, బలం నాకు ఇవ్వబడింది, ఘనత నాకు ఇవ్వబడింది, మహిమ నాకు ఇవ్వబడింది. స్తోత్రము పొందనర్హుడవు నువ్వు తండ్రి, నా భర్తవి, నా దేవుడవి. ఇది ప్లారా ప్రెజెంట్ వర్షిప్లో చేయాల్సిందే. పోగొట్టుకోకండి ఈ గొప్ప అవకాశాన్ని. ఓకే, ఫైనలీ నా పని ఏంటిమా ఇప్పుడు చెప్పాలి ఎవరైనా ఒక్కరు? దేవుణ్ణి కాపీ చేయడం. ఎందుకంటే మీరు నేను పైనుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాం, అంబాసిడర్స్, రాయబారులము, క్రీస్తు రాయబారులము. ఇక్కడ ఉండి ఏం చేయాలా? క్రీస్తులా బ్రతకాలా, క్రీస్తులా మాట్లాడాలా. నువ్వు యేసు ప్రభు ఏం చెప్తానో అదై ఉన్నావు, నువ్వు నమ్మాలి. అది ఫస్ట్. రెండవది, నోరు తెరిచి నువ్వు చెప్పు. అందుకే పొద్దున్న లేస్తున్న ఏం చెప్పాలా? బెడ్ మీద నుంచి కాలు పెడతానంటే కిందికి, ఇంక నుంచి ఏం చెప్తారు? శక్తియు, మహిమయు, ఐశ్వర్యమును, బలమును, ఘనతయు, మహిమయు, ఘనతయు, బలమును నావే, నా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా. ఆయన నా పురుషుడు, ఆయన నా శిరస్సు, ఆయనకి నేను దేహమై ఉన్నా. ఇవన్నీ కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల, నీ కృతజ్ఞతలు. యేసయ్యా ఎంత గొప్ప పని చేశా. దేవుడు మనిషిని నాశనం చేయకుండా పాపాన్ని నాశనం చేసేదానికి తను పాపంగా మారాడు. అది క్రైస్తవ మతం కాదు ఇది. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కళ్ళు మూసుకుని, ఎందుకంటే బల్ల ఉంది, పళ్ళలోకి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. రేపు వారం ఉంది, చాలా ఉంది ఇంకా వినాల్సిందే.